మీ పద్ధతి నచ్చింది నాకు. ఎందుకంటే పెందలకడన మీరు వచ్చేసారు. మీ డిసిప్లిన్ బాగుంది. పెందలకడ వచ్చి కూర్చున్నా అంటే వార్నింగ్ ఏంటంటే పెందలాడి ముగించమని. దేవునికి స్తోత్రం. తప్పకుండా మరి మీ క్రమాన్ని మీరు ఫాలో అయినప్పుడు మరి మా క్రమాన్ని కూడా మేము ఫాలో అవ్వాలి. తప్పనిసరిగా చేస్తా పని. రోమాపత్రిక 8:28 బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, అండర్లైన్ చేసుకుంటే వచ్చాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. మళ్ళొకసారి చదువుతాను, చిత్తగించండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని ఇక్కడ సమకూర్చిన విధానం కొరకు స్తోత్రమయ్యా. నీ దాసుని హృదయమును ప్రేరేపించి ఈ కూటమి ఇక్కడ జరగటానికి మీరు నీ దాసుని బలపరిచారు. మీకు వందనాలు. జరిగినటువంటి 2 దినముల కూటములు ఆశీర్వాదకరంగా జరిగించావు. ఇదిగో 2వ రోజు నాయన 4వ కూటమి జరుగుతుంది. నీ సన్నిధి ప్రత్యక్షపరచు. మా చుట్టూ అగ్ని ప్రాకారమై ఉండి భద్రత దయచే ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్న ఈ వాతావరణం అంతా నీ వశంలోకి తీసుకో. దుష్ట సాతానుడి క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. దేవా, నీ కృపా కాపుదల భద్రత క్షేమస్థితి కలిగించి మా అందరితో ముఖాముఖి మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన ప్రార్థన విని జవాబిచ్చి తన వాక్కును పంపుతున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మరి రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయం, దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము, వాగ్దానము 2 పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యంలో ఏ ఏ సంగతులు మనకు బోధించాడో, అలాగే దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు ఏవేవి మనకు అందించాడో వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం దేవునితో మరి ప్రార్థనలో పెనుగులాడవచ్చు. అందులో మనం అడిగిన సంగతులు దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడని సందేహము, ఏమాత్రము కూడా సందేహం లేకుండా రూఢి అని నమ్మవచ్చు అనేటువంటి ఒక కీలకమైన సమాచారాన్ని రాత్రి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు వేల కొలది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. రోగానికి సంబంధించిన సమస్య నీకుంటే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. శత్రు భయము నిన్ను తరుముతుంటే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది. ఒక్క త్రోవలో నీ మీదకి వచ్చేటువంటి శత్రువులు 7 త్రోవలలో పారిపోతారు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని మొదలైన వాగ్దానాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక సమస్యల అప్పుల బాధల అట్లయితే దానికి సంబంధించి కూడా వాగ్దానం ఉంది. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు అనే వాగ్దానం ఉంది. అంతేకాదు, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఇలా ప్రతి సందర్భానికి సంబంధించి వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే మరి గొడ్రాలి స్థితిలో ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి. నిశ్చయముగా నేను నీకు సంతును అనుగ్రహిస్తాను, అంతేకాదు నీ పిల్లల నోట నా మాటలు కూడా ఉంచుతాను, నేను నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని దీవిస్తాను అనే వాగ్దానం ఉంది. ఓకేనా? ఇలాగున మరి నువ్వు వేదనలో ఉంటే ఆ వేదనకు సంబంధించి నీకు విడుదల కొరకు వాగ్దానం ఉంది. నిన్ను ఓదార్చువాడను నేనే, ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అని వాగ్దానం. ఇలాగున మనం చూసుకుంటే ప్రతి సందర్భానికి ప్రతి సన్నివేశానికి సంబంధించిన వాగ్దానాలు కోకొల్లలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. నేను ఆత్మీయ పసితనంలో ఉన్నప్పుడు కొంతమంది దైవజనులతో సహవాసం చేశాను. సేవకులతో నేను తిరుగుతున్నప్పుడు
వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేయటం విన్నాను. నా ఆత్మీయ పసితనం. వారి ప్రార్థనకు మోకాళ్ళు ఉనినప్పుడు వాళ్ళ ప్రార్థన అంతా కూడా వాక్యంతోనూ వాగ్దానాలతోనూ ముడిపడి ఉండేది. నీవు దోషివా, అపరాధములలో పడ్డావా, అట్లయితే నిన్ను తన రక్తంతో కడుగుతూ పరిశుద్ధపరుస్తాననే వాగ్దానం కూడా గ్రంథంలో ఉంది. భక్తులు మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థించేవాళ్ళో తెలుసా? దేవా, మొదటిగా ఇదిగో నా దోషములు ఒప్పుకుంటున్నాను ప్రభువా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సెలవిచ్చావు. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని రాయించావు. ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, మరొక మారు అలాంటి పొరపాట్లలోకి వెళ్ళొద్దని తీర్మానం కూడా చేసుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించి ఈ వాగ్దానముల ప్రకారం నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు అని అడిగేవాళ్ళు. అంటే వాళ్ళు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా దేవుని వాగ్దానాలు దేవునికి గుర్తు చేసేవాళ్ళు. కీర్తనల గ్రంథం మీరు చూస్తే దేవునికి భక్తులు వాగ్దానాలు గుర్తు చేశారు. ఒక సందర్భంలో ఇశ్రాయేలు జనాంగం మొత్తం మోషే కొండ మీద 40 దినములు ఉంటే వీళ్ళు ఇక్కడ ఒక దూడబొమ్మను చేసుకొని పండగ మొదలుపెట్టారు. దేవుని కోపం వచ్చి జనం మొత్తం మూర్ఖులు, వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, వీళ్ళకి ఎంత మేలు చేసినా వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళ ఒక్క దెబ్బతో చంపేసి నీ నుండి సంతానాన్ని ఉత్పత్తి చేస్తాను మోషే అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవునికి దేవుని వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఏమయ్యా, కోపగించుకుంటే ఎట్లా? నువ్వు నిర్గమాకాండ 32లో ఉంటుంది ఈ సన్నివేశం. అంత కోపమైతే ఎట్లయ్యా, ఊరికనే చంపేస్తానంటావు? మా పితరులకు నువ్వేం వాగ్దానం చేశావు? అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులకు ఏం వాగ్దానం చేశావు? ఆ వాగ్దానం మర్చిపోయావా? ఐగుప్తుల నుంచి నీ ప్రజల్ని విమోచించి తెచ్చేటప్పుడు ఎంత గంభీరంగా తెచ్చావు. వాళ్ళు నవ్వరా? వాళ్ళు దుర్మార్గులని వాళ్ళ దేవుడికి కూడా తెలుసు. వాళ్ళ దేవుడికి కూడా వాళ్ళని మార్చుకోవడం చేతకాక చంపేశాడు అనరా? నీకు అవమానం కదూ? ఆయన నీ దాసులకు నువ్వు ఇచ్చిన వాగ్దానం తప్పిపోయినట్టు కదూ? అన్ని గోత్రాలను నాశనం చేసిన ఒక గోత్రాన్ని మిగిలిస్తే నీ వాగ్దానం ఏమవుతుంది అని వాగ్దానమే గుర్తు చేశాడు. ఎందుకు ఇలా వాగ్దానాలు గుర్తు చేయాలంటే దేవుడు కార్నర్ అవుతాడండి. ఇక దేవుడు చిక్కిపోతాడు వాగ్దానాలు ఎత్తినప్పుడు. నేను చెప్తుంది తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు కార్నర్ అవ్వటం ఏంటి, దేవుడు చిక్కిపోవటం ఏంటంటే ఆ చనువు మనకు ఆయన దగ్గర ఉంది. ఆయన మన అయ్య, మన బాబు, మన తండ్రి, మన అబ్బా. దేవునికి స్తోత్రం. ఆ చనువు మనకుంది. ఎందుకంటే ఆయన రక్తము చేత కడగబడ్డాం, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొంది అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందుకున్నాం. మనకు ఆ చనువు ఉంది. తగాదేసుకోవచ్చు. నువ్వే చెప్పావా, ఇట్లా చేస్తా అట్లా చేస్తానని చెప్పావుగా, మరి చేయలేదే, మరి వాదన వేసుకోవచ్చు. ఏం తప్పు పట్టాడు. అవును కదా, అన్నాను కదా, ఇదిగో చేస్తున్నాను అంటాడు. అయితే వాగ్దానానికి వెలుపట్ట మనం అడగటానికి లేదు. వాగ్దానము పరిధిలోనే, వాక్య పరిధిలోనే మనం అడగాలి. అడిగినవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మాలి. యేసు ప్రభువారు చెప్పాడు మార్కు సువార్త 11లో, మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును అనే మాట చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1:5-6లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. అయితే అడుగువాడు ఏమాత్రమును సందేహింపక అడగవలెను అన్నాడు. రాత్రి చెప్పుకున్న దానిలో మనకి బలం ఏంటంటే, వాక్యము వాగ్దానాన్ని ఆధారం చేసుకొని మన ప్రార్థనలు ఉంటే ఖచ్చితంగా వాటికి దేవుడు ఉత్తరం ఇవ్వాలి అనే నిశ్చయత మనకు ఉంటుంది. ఇక డౌట్ అనేది ఉండదు. ఈ వాక్యం వాగ్దానం ఎత్తిపట్టి కూడా ఏదో అడిగాను కానీ దేవుడు చేస్తాడంటావా అనే డౌట్ పెట్టుకుంటే నువ్వు వాక్యాన్ని వాగ్దానాన్ని నమ్మనట్టు అవుతుంది. సందేహపడువానికి ఏమీ దొరకదు. అతడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు, అట్టి మనుషుడు తన సమస్త మార్గములలో ద్విమనస్కుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. అంటే అడిగేవాడు ఏమాత్రము సందేహించకుండా అడగాలి అని వార్నింగ్ ఇచ్చాడు అనేక చోట్ల. సందేహం లేకుండా మనం దేవుణ్ణి అడగాలంటే మనకు ఆధారం వాక్యము వాగ్దానమే. అడిగి ఏమాత్రం డౌట్ పెట్టుకోకుండా వాక్య ప్రకారం నేను అడిగాను, వాగ్దాన ప్రకారం నేను అడిగాను, నా తండ్రి తప్పకుండా నాకు దయచేస్తాడు. ఓకేనా? ఒకవేళ
నేను అడిగినట్టు చేయకపోయినా ఇంకా బెటర్ చేస్తాడు, ఇంకా శ్రేష్టంగా చేస్తాడు, ఎందుకంటే ఆయన మా నాన్న. ఓకేనా? అలాగున మనం దేవుణ్ణి అడిగేటప్పుడు పూర్ణ నిశ్చయతతో అడగాలనే పాఠాన్ని రాత్రి మనం నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు పగటి వేళ మరికొన్ని విషయాలు విస్తారంగా మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఏమి సాధించాడు అనేటువంటి ఒక 3 సంగతులు మాట్లాడుకున్నాం. అంటే జరిగిన కథ ఏందో చెప్తున్నాను నేను. మీలో కొంతమంది కలిశారు, కొంతమంది కలవలేదు కదా. మీరు ఇంటికి వెళ్ళి కూడా ఉపదేశాలు మళ్ళీ ఒక్కసారి వింటారని టూకీగా మీకు అందిస్తున్నా. ఈరోజు ఉపదేశంలో మరి దేవుని యొక్క సర్వోన్నత స్థితి, దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము, అలాగే దేవుడు మనకు ఒప్పజెప్పిన బాధ్యత, ఈ 3 విషయాలు ఈరోజు పగటి వేళ కూటమిలో మాట్లాడుకోవటం జరిగింది. రక్షణ అనేది, పరలోక పౌరత్వం అనేది, పరలోక రాజ్య వారసత్వం అనేది మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాడా లేకపోతే మన కష్టార్జితమా? ఎంతమందికి తెలుసు ఉచితమని? అది మన కష్టార్జితం కాదు, అది యేసయ్య కష్టార్జితం. దాన్ని మనకు అనుగ్రహించడానికి, ఆ పరలోక రాజ్య పౌరత్వాన్ని మనకివ్వడానికి యేసయ్య కష్టపడ్డాడు, శిలువ మరణం పొందాడు. అదంతా భయంకరమైన వేదనతో మనకు అనుగ్రహించాడు. రక్షణ ఉచితం. ఈరోజు మధ్యాహ్న ధ్యానంలో అయితే రక్షణ ఉచితమే కానీ పరలోక రాజ్యంలో రేపు చేరిన తర్వాత అక్కడ మనం ఇక భావి జీవితం అంతా అక్కడే గడపాలి, ఇక మన భవిష్యత్ అంతా అక్కడే. కాబట్టి అక్కడికి చేరి అక్కడే ఉండబోతున్న మనం ఏ పొజిషన్లో ఉండాలో దానికి కావలసిన సరుకులను మనమే సిద్ధపరచుకోవాలి. ఇది పాఠం. రక్షణ అయితే ఉచితంగా ఇచ్చాడు కానీ కిరీటము, బహుమానము, రాజదండము ఇవన్నీ నీకు ఉచితమని చెప్పలా. ఇవి సాధించడానికి నీవు నేను మనం కష్టపడాలి. అది కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే. చచ్చి అక్కడికి పోయిన తర్వాత అక్కడున్న పరిస్థితులు తెలుసుకొని, ప్రభువా ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఐఎమ్ సారీ, దయచేసి ఒక ఛాన్సి పోయి పోటు పొడుస్తా అన్నావు అనుకో, పొడిచింది చాలు కూర్చో అంటాడు. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ విధమైన సేవ చేసినా, నువ్వు ప్రార్థన సేవ చేస్తావో, సువార్త సేవ చేస్తావో, సేవ చేసే వాళ్లకు సహకారిగా, పరిచారకుడిగా, పరిచారకురాలిగా వారికి తోడ్పాటు అందిస్తావో, నీకున్న ఆర్థిక సమృద్ధిలో నుంచి తోడ్పాటు అందిస్తావో, అసలు నువ్వు ఏ విధంగా పరిచర్యకు, నా సేవకు సహకరిస్తావో అదంతా కూడా భూమి మీద నువ్వు ఉన్నప్పుడే జరగాలి. నువ్వు అక్కడ చేసేదాన్ని బట్టి ఇక్కడ నీకు ధనము సమకూరుతుంది. ఇక్కడ మనం కష్టపడకపోతే దేవుని నిమిత్తం, దేవుని పరిచర్య నిమిత్తం, పొరుగువారి నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం మనం కానీ కష్టపడకపోతే అక్కడ ఒట్టి చేతులతో ఉండాల్సి వచ్చిందనే భయంకర సత్యం మధ్యాహ్నం తెలుసుకున్నాం. చాలామంది కలలు కంటున్నారు. ఏమని కలలు కంటున్నారు? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఇప్పుడు వాళ్ళు చరణం పాడతారా? ఇప్పుడు చరణం పాడాలి మీరు, చరణం. ఇప్పుడు ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం అని కూడా పాడతారు. ఇప్పుడు పిచ్చ కామెడీ ఉంటుంది, పాడండి. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి స్నేహితుడానైతి, నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమా. మీరు పాడండి. నీ సన్నిధిలో
మ్యూజిక్ ఆపేద్దాం. జస్ట్ ఆ చరణం మీరు మళ్ళీ పాడతారన్నమాట. పాడండి. పిచ్చ కామెడీ అన్నాక ఏందో చెప్తా. పాడండి మొదలు. నీ అద్భుత. ఆగండి. ఇంతకు ఏం పరిచర్య మొదలు పెట్టావు? అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదు. మీరు ఏకంగా అబద్ధం పాడుతున్నారు. ఎంత గొప్ప విషయం. అసలు ఇంతకు మనం మొదలుపెట్టిన పరిచర్య ఏంటి? పరిచర్య అనేది మొదలు పెడితే కదా ఆ పాట నువ్వు వాడాలి. అదేదో పాషగారు ఒక ఆయన సేవకుడు, ఆయన సేవ చేసుకుంటా కాస్త కోసం పరిచర్య మొదలు పెట్టాడు. అయ్యా నీ దయతో ఒక సేవ మొదలు పెట్టానయ్యా, అది తుదముట్ట నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నానని పాడుకున్నాడు. సేవ చేస్తున్నాడు కాబట్టి, సేవ మొదలు పెట్టాడు కాబట్టి దాన్ని తుదముట్ట నెరవేర్చాలని ఆశపడుతున్నానని ఆయన పాడాడు, అర్థం ఉంది. నువ్వేం మొదలు పెట్టావు? పక్కోడికి కూడా సువార్త చెప్పవే నువ్వు? అదేమంటే సిగ్గంటావు? మరి నువ్వు నీ పరిచర్య, ఇది కామెడీ కాదు. ఒక్కసారి ఆలోచించండి, అవునా కదా? ఏం మొదలు పెట్టావు? ఏమీ మొదలు పెట్టలే కదా. ఇప్పుడు మొదలుపెట్టు. మీరందరూ దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రేమించేవారు, వాక్య ప్రేమికులు మీరు, సత్య ప్రేమికులు మీరు. మిగులు ఆశతో వచ్చారు. నేను చెప్పే మాటలు సీరియస్గా తీసుకోండి. రక్షణ ఉచితమే, కిరీటం ఉచితం కాదు, సింహాసనం ఉచితం కాదు. అవి కూడా ఉచితం అయితే మనం అసలు ఏం చేయాల్సిన అవసరంలా, అప్పనంగా తిని. కానీ ఆ ముక్క చెప్పలా యేసయ్య. ఏమన్నాడో తెలుసా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారునై ఉండి ఎప్పటికీ నీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండండి అన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి విషయంలో, ఆత్మల రక్షణ విషయంలో, నరకము నుంచి ఆత్మలను కాపాడే సువార్త, శక్తిగల సువార్త ఇతరులకు పరిచయం చేసే విషయంలో, అలాగే ఆత్మలను బందికానాల నుంచి విడిపించే ప్రార్థన విజ్ఞాపన చేసే విషయంలో, పరిచర్యకు తోడ్పడే విషయంలో నీవు చేయదగ్గ పని నువ్వు చేయటం మొదలు పెట్టాలి. ఎందుకంటే రక్షణ ఉచితమే కానీ పరలోకములో దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము, ధనము, సింహాసనము, కిరీటము ఉచితము కాదు. అది నువ్వు ప్రయాసపడి సాధించాల్సింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. మీరందరూ మంచి సిటీలో బతుకుతున్నారు. మీరందరూ మైండ్ తక్కువ వాళ్ళని నేను అనుకోవటల్లా. చాలా ఈజీగా విషయాన్ని గ్రహించగల దమ్మున్నోళ్ళని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి జస్ట్ ఊరక అలా ఒక పాయింట్ అందించా, తీసుకొని జాగ్రత్త పడండి. సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక్కొక్కళ్ళని అడిగితే నువ్వు బాప్తీసం పొంది ఎంతకాలం అయిందంటే, నేను బాప్తీసం పొంది ఇప్పుడేడా దగ్గరగా 12 ఏళ్ళు అయింది. మరి ఏదన్నా నాలుగు ఆత్మల్ని రక్షించావంటే మనకి ఆడు కుదిరిద్ది బెదరో, మనకి ఆడు కుదిరిద్ది. పొద్దున్న లెగిస్తే పొలోమని పొట్ట చేత పట్టుకొని పోవాలి, సంపాదించుకోవాలి, తినాలి. ఎవరిని గదిలించిన ఇదే డైలాగ్. కష్టపడు బాబు, నువ్వు బ్రతకడానికి శ్రమపడు, పని చేయి. కానీ ఇక్కడ కష్టపడి నువ్వు సంపాదించి తిని బ్రతికినందుకు అక్కడ జీతం ఉండదు. యేసు ప్రభు రెండో రాకడలో వచ్చేటప్పుడు ఉచితమైన బహుమానాలు ఏమి తేవటల్లా, జీతం తీసుకొని వస్తున్నానని రాయించాడు. ఏం తీసుకొస్తున్నాను అన్నాడు? జీతం ఎవరికి ఇస్తారు? రక్షణేమో కృపాదానం, ఉచితం. నువ్వు రక్షింపబడాలి, పరలోక రాజ్యం చేరాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే చాలు, టికెట్ వచ్చింది నీకు పరలోకాన్ని, వెళ్ళిపోతావు, గ్యారంటీ, డౌట్ లేదు. కానీ పరలోకం పోయిన తర్వాత ఉచ్చ స్థితిలో ఉండాలా, నీచ స్థితిలో ఉండాలా అనేది నువ్వే డిసైడ్ చేసుకో. పరలోకం చేరిన తర్వాత కొంతమంది ఉచ్చ స్థితిలో ఉంటారు, అంటే ఉన్నత స్థితిలో. కొంతమంది నీచ స్థితిలో ఉంటారంటే అట్టడుగు స్థితిలో ఉంటారు. పరలోకంలో కూడా దారిద్ర్య రేఖకు దిగువ నుండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఏమీ దేవుని కోసం పని చేయాల. కానీ పాటలు ఏం పాడుతున్నారు తెలుసా? నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ ఏమవుదునో నేనేమవుదునో ఏమవుదునో నేనేమవుదునో. ఆగో ఆగో ఆగో, ఏమవుతావు? ఏమీ కావు. ఎందుకంటే నీకేమీ ఇవ్వడు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఏం చేశావని? సేవ చేసినోడు, 4 ఆత్మలు రక్షించినోడు, పక్క వాళ్ళకి సువార్త చెప్పినోడు, కుటుంబాలను గెలుచుకున్నోడు, సమాజాన్ని ప్రభావితం చేసినోడు, దీనులకు చేయి చాపినవాడు, పరిచర్యకు తోడ్పాటు అందించినవాడు, అభాగ్యులను ఆదుకున్నవాడు, ఆకలి కొన్న వారికి పట్టెడు అన్నం పెట్టినవాడు, దప్పికొన్న వారికి దాహం ఇచ్చినవాడు, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చినవాడు, రోగులను దర్శించినవాడు, చెరసాల్లో ఉన్న ఖైదీలను దర్శించినవాడు, ప్రార్థించినవాడు, పరిచర్య చేసినవాడు, ప్రకటించినవాడు, పరిచర్య అభివృద్ధిలో పాటుపడినవాడు, తన కాలాన్ని, జ్ఞానాన్ని, టైముని, టాలెంట్ని వెచ్చించినోడు. ఎట్లాంటి వాడు వాడితే అర్థం ఉంది. నీవిచ్చు బహుమతులు, ఎడ పొడిచిన పోటేమీ లేదు, పాట మాత్రం నీవిచ్చు ఏంటి ఇచ్చేది? పరలోకం వచ్చావు చాలు, ఇక నోరు మూసుకో అంటాడు. ప్రభా అంతమందికి అన్ని ఇచ్చావు, నాకేం లేదంటే ఏం చేసావని? రక్షణ పొందావు చాలు, ధన్యుడివి ధన్యురాలి. పరలోకం వచ్చావు, నరకానికి పోవాలి లెక్క ప్రకారం నువ్వు, పరలోకం వచ్చావు కూర్చో అంటాడు. ఖచ్చితం. అలా కాకుండా దేవుని నిమిత్తం నీవు ప్రయాసపడితే, నీకున్న పరిధిలో, నీకున్న అనుకూలతలో, నీకున్న ఆయుష్కాలములో, నీకున్న టాలెంటులో, నీకున్న జ్ఞానములో, నీకున్న వనరులో నీవు దేవుని కొరకు కష్టపడితే, ఆత్మల కొరకు కష్టపడితే, తప్పనిసరిగా నీకు జీతము చేత పట్టుకొని వస్తున్నాడు ఆయన. ఇది ఖాయం. ఇది ఎరిగిన వారై అపోస్తలులు తమ ప్రాణములను, జీవితములను, తమ ఉన్నత స్థితులన్నిటినీ కూడా త్యాగము చేసి చాలా ప్రయాసపడ్డారు, సువార్తను మోసుకొచ్చారు. అలా త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ జీవితాలు, కుటుంబాలు ఫణంగా పెట్టినోళ్ళు, ఆదివారం కూడా సరిగా చర్చికి పోనోడు, ఇద్దరు ఈక్వలా? ఇద్దరు ఈక్వలా? దేవుడు ఆశీర్వదించి అనుగ్రహించిన దానిలో కూడా దేవుని కోసం అంత చేయనటువంటి వ్యక్తి, దేవుని కోసం తమ ప్రాణాన్ని కూడా దారపోసిన వ్యక్తి, ఇద్దరు ఈక్వలా? అలాంటి పిచ్చి పని పొరపాటును కూడా దేవుడు చేయడు. గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. ఇది మధ్యాహ్నం సందేశం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నాయన ఏం టెన్షన్ పడద్దు, ప్రశాంతంగా చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు టెన్షన్ పడ్డారంటే మేము అయిపోతాం. రిలాక్స్గా చూసుకున్నానా? బాగుంది, నీట్గా ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నేను కూడా మైక్ దగ్గరగా మాట్లాడతాను, ఏం ప్రాబ్లం ఉండదు. రైట్, కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. రాత్రి వేళ ఏం మాట్లాడాడో చెప్పుకున్నాం తూకిగా. పగటి కూటమిలో ఏం మాట్లాడాడో తెలుసుకున్నాం. ఇంకా విపులంగా తెలుసుకోవాలని ఉంటే మధ్యాహ్నం సందేశం అప్లోడ్ చేయబడి ఉంది. ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా ఉండి వినండి. ఇంకా అనేక సంగతులు తెలుసుకుంటారు. నేను క్లుప్త వివరణ ఇచ్చాను, సమూలంగా మీరు ఇంటికి పోయిన తర్వాత తెలుసుకోవచ్చు. ఇప్పుడు చదువుకున్న వాక్యం దగ్గరకు వద్దాం. కట్టా, కొట్టా, తెచ్చా అనే చందంగా సింపుల్గా ఒక 11-12 కల్లా మనం ముగించుకుందాం. ఎక్కువ టైం తీసుకోవద్దు, 12 గంటల కల్లా మనం ముగించుకుందాం. కొంతమంది ఇప్పుడు వెనక్కి చూస్తూ ఉన్నారు, అట్టయితే మేము వెళ్తాం, నువ్వే చెప్పుకోవాలి. అంత సమయం ఏం లేదు, మేము ముందే మాట్లాడుకుని ఉన్నాం.
అన్న మంచి విషయాలు మాట్లాడాడు, విశ్వాసాన్ని బలపరిచే విషయాలు. అన్నగారి తండ్రి మరి ప్రతిదానికి కూడా మోకరించి ప్రార్థన చేయటం అనేది, ప్రతిదానికి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడగటం అనేది ఆయన నేర్చుకున్నారు, నేర్పించారు. రాజులను నమ్ముట కంటే, అధికారులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ఏ ఘట్టానికి కూడా మనమైనా మన పిల్లలైనా మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనేది నేర్చుకోవటం, నేర్పించటం చాలా అవసరం. రాబోతున్న రోజులు ఇంకా గడ్డు రోజులు, గుర్తుపెట్టుకోండి. గడిచిపోయిన దినములే ప్రశాంతమైన దినములు, రాబోతున్న దినములు ఇంకా ఇబ్బందికరమైన దినములు. ఆ ఇబ్బందికరమైన దినములలో మనము మన వారు సుభిక్షంగా ఉండి దేవుని రెక్కల నీడలో భద్రంగా ఉండాలంటే మోకాళ్ళుని ప్రార్థన చేయటం అనే అనుభవం ఎంతైనా అవసరం. ఈ భక్తి సాధన అనేది మీరు కొనసాగించండి, ఇంకా అభివృద్ధి చెందండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. భక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది కనుక అది శరీర జీవితానికి, అటు ఆత్మీయ జీవితానికి, రెండు జీవితాలకి భక్తి అనేది ప్రయోజనం. కానీ లోకం భక్తి పరుని పిచ్చోడిని చూసినట్టు చూసిద్ది. వాళ్ళతో మనకు అనవసరం. ఎందుకంటే మన రోడ్డు మీద మైండ్ పోయిన వాళ్ళని చూస్తుంటాం. ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతుంటాడు, వాడిని చూసి మనం నవ్వుతాం, ఎందుకంటే వాడు వస్త్రాలు లేకుండా తిరుగుతున్నాడని. కానీ వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు, ఎందుకంటే వాడికి మనం పిచ్చోళ్ళం. ఎందుకంటే ఈ బట్టలన్నీ కట్టుకున్నాం కదా, వీళ్ళెవర్రా ఇవన్నీ తగిలించుకున్నారు, నేను ఎంత ఫ్రీగా ఉన్నానో చూడని వాడు మనల్ని చూసి నవ్వుతాడు. అర్థమైందా? పిచ్చోళ్ళు, సోదోళ్ళు నవ్వారని మనం లక్ష్య పెట్టాల్సిన అవసరంలా. భక్తిహీనత ఎప్పటికైనా నాశన హేతువు, భక్తి అనేది ఎప్పటికీ ఆశీర్వాదకరమైంది. భక్తిహీనత, దేవుని భయం లేకపోవటం, విచ్చలవిడి జీవితం, దేవునికి విధేయత చూపని బ్రతుకు భక్తిహీనత. కానీ భక్తిపరులు దేవునికి భయపడతారు, మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుతారు, దేవుని వెంబడిస్తూ ఉంటారు. భక్తిపరులు తాత్కాలికంగా శ్రమలు పొందిన వారి ఫైనల్ ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్. భక్తిహీనులు టెంపరీగా సుఖపడినా, ఆనందపడినా, ఎగిరి గంతులేసిన వాళ్ళ క్లైమాక్స్ విషాదాంతం. ఇది దృష్టిలో పెట్టుకొని మీ భక్తి సాధనను జాగ్రత్తగా కొనసాగించుకోండి. వచనంలోకి వెళ్ళబోయే ముందు ఒక్క మాట. గడచిన దినముల్లో భక్తి సాధన వేరు, ఈ రోజుల్లో భక్తి సాధన వేరు. గడచిన దినముల్లో, మన పితరుల దినముల్లో సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఈ మాధ్యమాలు ఏవి లేవు. మనుషులు ప్రశాంతంగా ఉన్నారు, మనసులు ప్రశాంతంగా ఉన్నాయి, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది, తినే తిండి మొదలైన విషయాలు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఇప్పుడు తిండి పొల్యూట్ అయిపోయింది, క్లైమేట్ పొల్యూట్ అయిపోయింది, మనిషి మెదడు ఆలోచన విధానం కూడా భయంకరంగా పొల్యూట్ అయిపోయింది. ఆనాడు వాళ్ళకున్న అనువైనటువంటి పరిస్థితులు ఈనాడు లేవు. ఈనాడు చక్కగా కూర్చొని కాసేపు దేవుని మాటలు విని ఆత్మలో బలం పొంది రేపబడి ఇక నుంచి ఇలానే ఉండాలి అనుకుని కూటమైపోయి బయటికి పోయిన తర్వాత సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఒక చిన్న క్లిప్పింగ్ చూసావంటే ఇప్పటిదాకా విన్న ప్రసంగం అంతా తుస్ అంటది. చాలామంది ప్రసంగాలు విన్నప్పుడు ఉద్రేకంతో రేపబడి వెంటనే ఎందుకు చల్లారిపోతున్నారని పరిశీలిస్తే ఈరోజు అందరూ నేత్రాశ పాపంలో బందీలైపోయారు. అలాంటి మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి మనుషులు, మనసులు, వాతావరణం, పరిస్థితులు అన్నీ చాలా కష్టతరంగా మారాయి. ఇలాంటి కఠినమైన దినాల్లో భక్తిని కాపాడుకోవటం, ఆత్మీయతను కాపాడుకోవటం, దేవునితో నడవటం అనేది చాలా జటిలమైన విషయంగా ఉంది. అర్థమైందా? ఎందుకంటే ఇవి అంత్య దినములు, అపాయకరమైన దినములు. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, అజితేంద్రియులు, సజ్జన ద్వేషులు, క్రూరులు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని ఇలా చాలా విషయాలు 2 తిమోతి 3:1 నుంచి చదివితే అంత్యదినాలు ఎలా ఉంటాయో ప్రస్తావించాడు, ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఈరోజు రోజులు మనం గమనిస్తే కన్న తల్లే పిల్లల్ని అతి కిరాతకంగా చంపుతుంది క్షణికానందం కోసం. అంటే మాతృమూర్తికి మాతృవాత్సల్యం అనేదే విషంగా మారిపోయింది ఈ దినాల్లో. పిల్లలకి తల్లిదండ్రుల మీద మమత లేదు. వృద్ధాశ్రమాలు కళకళలాడిపోతున్నాయి.
భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు తెగతింపులైపోతున్నాయి. పెళ్లి చేసుకున్నంత ఆవేశం తర్వాత ఉండట్లా, కొద్ది రోజుల్లోనే పెటాకులైపోతున్నాయి. ఎందుకంటే మనుషులు అలా అయిపోయినారు. చట్టాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. భర్తను కలిగి ఉండి కూడా స్త్రీ మరొక పురుషునితో సహజీవనం చేయటం తప్పు కాదు అనే చట్టాలు వచ్చేసాయి. అంతా విచ్చలవిడి పాపం, విశృంఖలత్వం. చిన్న చిన్న పిల్లలకు కూడా నెట్ అందుబాటులోకి వచ్చింది. అందులో చూడకూడని వాటిని చూసి వాళ్ళ మెదళ్ళు పాడైపోతున్నాయి, వాళ్ళ ఆలోచన పాడైపోతుంది. చిన్న చిన్న వయసుల్లోనే త్రాగుడు, వ్యభిచారం, అలాగే మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి, ముఖ్యంగా సిటీ లైఫ్ జీవిస్తున్న పిల్లలైతే చాలా చిన్న చిన్న ప్రాయాల్లోనే చెడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాంటి జటిలమైన వాతావరణంలో, జటిలమైన దినాల్లో మనం ఉన్నాం. మనకు ముందున్న వాళ్ళ దినములే ప్రశాంతంగా ఉన్నాయి. భక్తి సాధన కానీ, ఆత్మీయత కానీ, పరిశుద్ధాత్మ నడిపింపు కానీ అన్ని విధాలా అవి సౌకర్యవంతంగా ఉన్నాయి. కానీ ఇప్పటి దినాలు నోవహు దినముల వలెను, లోతు దినముల వలెను మారిపోయినాయి. ఉండే కొన్ని ఇంకా మారతాయి. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమైతే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. రైట్. ఇలాంటి దినాల్లో ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, మోకాళ్ళ జీవితం, సేవా జీవితం అన్నీ రద్దయిపోయే పరిస్థితి వచ్చేసింది. గతంలో మంచి ప్రార్థనా పరులు ఈరోజు సెల్ ఫోన్ చూసుకుంటా ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారు. గతంలో మంచి వాక్య ధ్యానాసక్తి పరులు ఈరోజు వాక్యాన్ని నామమాత్రంగా చదువుతూ మళ్ళీ చదవకపోతే ఏమన్నా చేస్తాడేమో దేవుడు అన్న భయంతో రోజుకు ఒక అధ్యాయం చదివేవాళ్ళు. కొంతమంది అయితే చాలా పొదుపుగా క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో న్యూ ఇయర్లో క్యాలెండర్ తెచ్చుకుంటారు. పోయేటప్పుడు భక్తిగా దేవునికి స్తోత్రమని వాగ్దానం, వాక్యం ఒక్కడ చదువుకొని పోతారు. భక్తి అంటే పోయింది, వాక్యాసక్తి పోయింది. ఓకే, ప్రార్థనా జీవితం పోయింది. పరిశుద్ధాత్మ స్వరము విని ఆత్మతో నడిపించబడే అనుభవం సేవకులకి, విశ్వాసులకి అందరికీ కొరవడిపోయిన పరిస్థితులు వచ్చేసాయి. మరి ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పే సంగతి దయచేసి ఈ మాటలు తీవ్రంగా తీసుకొని మీరు మీ పిల్లల్ని కూడా జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే డేంజర్ దినాలు రాబోతున్నాయి. ఆయన రాకడ సమీపం అయ్యే కొద్దీ ఎలాంటి వాతావరణం ఉంటుందో యేసయ్య ముందే మాట్లాడాడు. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెండ్లికిచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, సంతోషించుచు, లోకమంతా నెమ్మదిగా ఉంది, ఇబ్బంది ఏమీ లేదు, హాయిగా ఉంది, విచ్చలవిడి పాపాలు చేసుకుంటున్నా ఏమి కావటం లేదని భక్తిహీనత విస్తరించిన దినములలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆ దినములుండునని యేసయ్య మాట్లాడాడు. కాబట్టి లోకంలో అన్యులకి మనం చెప్పజాలం, ఎందుకంటే దైవస్వరానికి వాళ్ళు లోబడరు. కానీ మీరు చాలా దూరం భారం లెక్క చేయకుండా దేవుని సన్నిధిలో దేవుని మాటల కోసం పరిగెత్తొచ్చారంటే భక్తి అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది. ఆత్మీయత అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది. దేవుని ప్రేమించే నైజం కాస్తో కూస్తో మీలో బతికుంది. ఆత్మీయత అనేది కాస్తో కూస్తో మీలో బతికుంది. కనుకనే వాక్యం కోసం పరితపించి ఇంత దూరం ప్రయాసపడొచ్చారు. సిటీలో కూటాలు వేరు, సికింద్రాబాద్లో కూటం వేరు, అక్కడ మన వాళ్ళకి అందుబాటులో కూటం పెట్టడం వేరు. ఇది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో కూడా ఒక దరి. దేవునికి స్తోత్రం. అసలు మీ తెగింపు ఎంత గొప్పదంటే టీవీలో ప్రచారాలు ఏమో భయంకరంగా జరుగుతున్నాయి. ఎంత తెగించారంటే సత్య సత్యం, బతికితే బతికాం, సాలమన్ అన్న బొంగ, మనం ఉంటే ఏమో లాభం, పోదాం పోతే మొత్తం పోదాం, ఉంటే అందరం ఉందామని తెగించి వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మీకు ఈ మాటలు చెప్పాలనిపించింది, చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఆ దినమును గూర్చియో ఆ గడియను గూర్చియో మీకు తెలియకుండా ఉండేదానికి లేదు. ప్రకటన గ్రంథం మనకు అందించాడు దేవుడు. మనకు స్పష్టంగా తెలుస్తుంది. జరుగుతున్న సంభవాలన్నీ మనకు హెచ్చరికలు. కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన దినములు వచ్చాయి. భక్తి చల్లారకుండా జాగ్రత్త పడండి. గుర్తుపెట్టుకోండి, కూటానికి వచ్చి కూర్చున్నారు. ఎక్కడెక్కడోళ్ళో ఎన్ని మూలల నుంచి వచ్చారో కూటం అయిపోయిన తర్వాత తలో దిక్కి వెళ్ళిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నంతసేపు నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. సంఘములో ఆరాధనలో ఉన్నంతసేపు దైవజనులు మిమ్మల్ని హెచ్చరిస్తారు, బలపరుస్తారు. కానీ కూటమై బయటికి వెళ్ళిన తర్వాత దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. నీకు నీవే బుద్ధి చెప్పుకోవాలి. నీకు నువ్వే గద్దించుకోవాలి. నిన్ను నువ్వే దేవుని చేతికి అప్పగించుకుంటూ నడవాలి. తన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్క కుటుంబం అంటే ఒక్క కుటుంబం కూడా మంచిది లేకుండా అందరూ చెడిపోయిన నోవా తన ఫ్యామిలీని, తన భక్తిని కాపాడుకున్నాడు ఆ దినముల్లో. తెలుసు మీకు ఆ సంగతి. ఆఖరికి నోవా అత్తగారు, నోవా పుట్టింటోళ్ళు కూడా చెడిపోయారు. ఎందుకంటే జలప్రయాణంలో వాళ్ళు కూడా బతకల. నోవాకు 3 కోడళ్ళు.
వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చెడిపోయాయి, వాళ్ళు కూడా బతకల. అంటే అత్తగారి కుటుంబం, అమ్మగారి కుటుంబం చెడిపోయినా నోవా మాత్రం భక్తిని కాపాడుకున్నాడు. కోడళ్ళు భక్తిని కాపాడుకున్నారు, కొడుకులు కాపాడుకున్నారు. కనుకనే లోకం మొత్తం మీదకి వచ్చిన జలప్రళయంలో వారు చావకుండా కాపాడబడ్డారు. ఈరోజు మళ్ళొక్కసారి చెప్తున్నా, జాగ్రత్త. ఇంకా సేపట్లో కూటమి అయిపోయింది, ఎటోళ్ళటు వెళ్తారు. మీ భక్తిని, మీ ఆత్మీయతను, మీ ప్రార్థనా జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, దేవుని యందలి భయమును పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. చెప్పటమే, తర్వాత వెళ్ళిపోతాం, తర్వాత మీ ఇష్టం. అంతము వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షింపబడును, అంతం వరకు విశ్వాసములో స్థిరంగా నిలిచిన వాడే రక్షింపబడును. నేను చెప్పింది నిజమా కాదా? ప్రార్థనా జీవితానికి, వాక్య ధ్యానానికి, దేవుని పనికి అంతకుముందున్న సౌకర్యం ఇప్పుడుందా? అడ్డుబండలు వచ్చినాయా లేదా? ఆటంకాలు వచ్చినాయా లేదా? మాధ్యమాలు వచ్చి చెడగొట్టినాయా లేదా? యథార్థవంతులు చేయొద్దండి నిజమేనన్నా అన్నోళ్ళు తెలిసిందిగా. జాగ్రత్త. మా భక్తిని మేము జాగ్రత్తగా కొనసాగించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు కూడా మీ భక్తిని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. నేను గతంలో ఒక ఎగ్జాంపుల్ విన్నాను, పాపం పిచ్చోడు అని ఒక ఎగ్జాంపుల్. అది ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడట. ఆ వ్యక్తి రోజు ఒక ఇంటి ముందుకెళ్ళి పాపం పాపం అని అరిసేవాడట. మళ్ళీ మరుసటి రోజు ఇంకొక ఇంటికాడికి పోయి పాపం పాపం అని అరిసేవాడట. వాడు రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా అరుస్తుంటే వాడికి ఏమని పేరు పెట్టారంటే పాపం పిచ్చోడు అని పేరు పెట్టారు. రోజు నడుస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అరిసేవాడు ఇప్పుడు పరిగెత్తుతా అరుస్తున్నాడట. ఎందుకు పరిగెత్తుతా అరుస్తున్నాడు? వీడికి ఏమైందని ఒకడు నిలేశాడు. ఒరే పాపం పిచ్చోడా ఆగు. అంతకుముందు నడుస్తా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పాపం పాపం అని అరిసేవాడు, ఇప్పుడేందిరా పరిగెత్తుతూ అరుస్తున్నావు అని అడిగాడట. అప్పుడు అతను అన్నాడు, నేనెందుకు పిచ్చోడు అవుతానురా, నన్ను పిచ్చోడు అన్నావు? నాకేం పిచ్చి లేదు. ఈ ఊర్లోకి నేను వచ్చినప్పుడు అన్ని కుటుంబాలు బాగున్నాయి. నేను వచ్చిన తర్వాత కొంతమంది కుటుంబాలని గమనించినప్పుడు ఒక్కొక్క కుటుంబంలోకి పాపం ప్రవేశిస్తూ ఉంది. ఒక్కొక్క కుటుంబం భక్తిహీనతలోకి వెళ్ళిపోయి, పాపంలోకి వెళ్ళిపోయి విచ్ఛిన్నమవుతుంది. అందుకని ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి హెచ్చరిక చేశాను రా నిద్రమోహవాడా అని చెప్పాడు. మరి అది సరే, మరి ఇప్పుడెందుకు పరిగెత్తుతున్నావు అని అడిగితే, ఇళ్ళన్నీ తిరిగి నా పాపం హెచ్చరిస్తున్నందున నా వెంట పడుతుంది. అర్థమైందా? అందరినీ హెచ్చరిస్తున్నందున నా వెంట పడుతుంది, అందుకని దానికి చిక్కకుండా నేను పరిగెత్తుతూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను రా అని చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు అలాంటి రోజులు వచ్చినాయి. అందుకే ఈ హెచ్చరిక మీకు ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకుంటూ మీ కుటుంబాల్ని భక్తిలో, ఆత్మీయతలో, విశ్వాసంలో, ప్రార్థనలో, వాక్యములో, దేవుని సేవా పరిచర్యలో ఖర్చు చేసుకోండి. దేవుని కొరకు కొంతైనా పనిచేసిన సాక్ష్యాన్ని కలిగి ఉండండి. రిక్త హస్తాలతో దేవుని ముందు నిలబడకుండా జాగ్రత్త పడండి. ఓకే, రైట్. వాక్యం చూద్దాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఒక గంట సేపు చెప్తాను అనుకోవద్దు, సింపుల్. చెప్పాల్సిన ముందే చెప్పేశా. 2 మాటలు అందించి ముగించి మాయమవుతా. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి స్తోత్రం. వీళ్ళకి హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు పెద్ద శబ్దంతో చెప్పారు, మీరు చెప్పబోయి ఆగారు. సంతోషం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని గ్రంథములో దేవుడు రాయించాడు. సమస్తము అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దేవుని ప్రేమించు వారికి అన్నాడు. రెండవ మాట ఏమన్నాడు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఏది జరిగినా అది వారికి అనుకూలంగా మారిపోయిద్దట. అది సమకూడి మేలు చేయటానికే జరిగిద్దట. ఇది పరిశుద్ధాత్ముడు రోమాపత్రిక 8:28 రాయించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో దేవుణ్ణి ఎంతమంది ప్రేమించారో ఒక్కసారి చేతులెత్తండి. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ఎవరో చేతులెత్తండి. నేను తెలుసుకోవాలనుకుంటున్నా.
అన్నయ్య దేవుడు అంటే నాకు పిచ్చలవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తారా? నేనైతే 2 చేతులు ఎత్తుతా. రైట్, దించండి. మీలో మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి, దించండి. అన్నా నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న ఏమనుకోవద్దు శాలేమన్నా, నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగో ఇలా కాదు, ఇలా. రైట్, చేతులు ఎత్తిన మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారో యేసయ్య నోటితో యేసయ్యే చెప్పాడు. చూస్తారా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, అదిగో స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు, మీరు నన్ను నిజంగా ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అద్దుగా అది మాట. నేను చెప్పిన మాట మీరు ఫాలో అవుతారు. నేను చెప్పిన మాట మీరు గౌరవిస్తారు, నెరవేరుస్తారు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో, ప్రేమించని వాళ్ళు ఎవరో దీన్ని బట్టి నేను తెలుసుకుంటా అని ప్రభు చెప్పాడు. ఈరోజు మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చాలామంది చేతులు ఎత్తారు ముందు. తర్వాత బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎంతమంది అంటే మరికొంతమంది చేతులు ఎత్తారు. పొందిన వాళ్ళు ఎవరు అంటే కొంతమంది చేతులు ఎత్తారు. పొందిన వాళ్ళు దేవుని మాట నెరవేర్చారు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోబడ్డారు. సువార్తను నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులయ్యారు. జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నారు, దేవుని కొడుకులు కూతుళ్ళుగా మారారు. ఆనందం. దేవుని మాట నెరవేర్చారు. కానీ ఇంకా రక్షణ అనుభవంలోనికి రాని వాళ్ళు దేవుని ప్రేమించారా? నీ ప్రేమ నిజమేనా అని నేను కాదు, యేసయ్య అడుగుతున్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటకు నువ్వు విధేయత చూపుతావు కదా. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటని గౌరవిస్తావు కదా. నేనేమన్నా పిచ్చి బట్టి చెప్పానా? నేనేమన్నా పిచ్చి బట్టి భూమి మీదకి వచ్చి రక్తం చిందించానా? ఘోరమైన ప్రమాదం నీ కోసం నోరు తెరచుకొనుంది. అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన యాతనామయమైన స్థలములోనికి నువ్వు వెళ్ళే తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు నీవు తప్పించుకున్నట్లు తొందరగా ముందు నా రెక్కల కిందికి రా. నా రక్తములో నీ పాపములన్నీ కడిగేసుకో. నువ్వు చేసిన విచ్చలవిడి పాపాలన్నీ నీకు తెలిసే ఉన్నాయి. ఎన్ని చేశావో నీ పర్సనల్ లైఫ్లో నీకు తెలుసు. జన్మ పాపము కర్మ పాపము మొత్తం నీ నెత్తిన ఉంది. అదంతా కడిగేస్తాను, ఉచితంగా రావయ్యా అని నేను పిలిచాను, రావమ్మా అని పిలిచాను. నిన్ను అలా విమోచించడానికి నా ప్రాణమే ధారపోశాను. ఇంత ప్రేమించి ఇంత చేస్తే నా మాట విని ఉచితమైన రక్షణ నువ్వు పొందకుండా నిర్లక్ష్యం చేసి నీవు నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు. నీ ప్రేమ నిజమేనా? నీ ప్రేమ నిజమైతే నా ప్రేమ నీకు అర్థమైద్దిగా. నేను ఎందుకు ఇంత తపన పడుతున్నాను? నువ్వు నశించకూడదనేగా, నువ్వు కాపాడబడాలనేగా అని యేసయ్య అడుగుతున్నాడు. రక్షణ పొందనోళ్ళు ఆన్సర్ చేయండి. మీరు నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయన మాట ఎందుకు చెవిన పెడుతున్నారు? ఇంకా పాపాన్ని ప్రేమించా, లోకాన్ని ప్రేమించా, లేకపోతే వ్యసనాలను ప్రేమించా, కులాన్ని ప్రేమించా, మతాన్ని ప్రేమించా, దేన్ని ప్రేమించి ఆగుతున్నావు? యేసు రక్తంలో కడగబడకుండా నువ్వే ఆలోచించుకో. యేసయ్యని నమ్ముకోవాలంటే, ఆయన ఆజ్ఞకు లోబడాలంటే దమ్ము 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 కావాలి. గుండె తక్కువ వాళ్ళు, పిరికి పందలు తెగించి అడుగు వెయ్యలేరు. తెగించి అడుగు వెయ్యాలి. దేవుని ఆజ్ఞ నెరవేర్చాలంటే దమ్ము దమ్ము కావాలి. పాపాన్ని ఎదిరించే దమ్ము, వ్యసనాలను ఎదిరించే దమ్ము, లోకాన్ని ఎదిరించే దమ్ము, కులాన్ని ఎదిరించే దమ్ము, మతాన్ని ఎదిరించే దమ్ము, బంధుమిత్రులను ఎదిరించే దమ్ము దమ్ము కావాలి. అలాంటి వాళ్ళే తెగించి అడుగేసి రక్షణలోకి రాగలుగుతాడు. ఆ దమ్ము లేనోళ్ళు, ధైర్యం లేనోళ్ళు అడుగు వేయలేరు. అమ్మో ఎందుకులే ఇప్పుడే, తర్వాత చూద్దామని. రేపు ఉంటావా నువ్వు? ఇంకో గంట తర్వాత ఉంటావా? మొన్న బాప్తీసం పొందడానికి 12 ఏళ్ళోడు వచ్చాడు. ఒరే నీ వయసు 12 ఏళ్ళుగా, ఇప్పుడు పొందకపోతే ఏమైంది, తర్వాత పొందుతో కానీ లేపో అన్నా. వాడు స్ట్రైట్గా నాకు వెళ్ళి తిరిగి, నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా శాలేమన్నా అన్నాడు. నిజంగా నాకు సౌండ్ అయిపోయింది, దెబ్బకి సౌండ్ బ్రేక్ అయిపోయింది. ఏందిరా అన్నాను. మరి అంతే, నా ఆత్మకు నువ్వు లెక్క చెప్తావా? చెప్తానంటే చెప్పు, బయటికి వెళ్తా అన్నాడు. కాదురా నువ్వు చిన్నోడివి కదా, 12 ఏళ్లే కదా,
కొద్దిగా పెద్దోడు అయిన తర్వాత తీసుకుందో కానిలే అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. నేను పెద్దోడు అయిన దాకా బతికుంటానని గ్యారంటీ ఇస్తావా అన్నాడు. వాడి ప్రశ్నల మీద సాగుకొట్టాడు నన్ను. నేను పెద్దోడు అయిన దాకా బతికుంటానని గ్యారంటీ ఇస్తావా అన్నాడు. నా చుట్టూ జనం ఉన్నారు, వాళ్ళకి వినిపించా. ఇప్పుడు వీడికి నేనేం ఆన్సర్ చేయాలో చెప్పండి అన్న. వాళ్ళకి సౌండ్ లేదు. అప్పుడు చెప్పా, నేను దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను. నా నుండి దేవుడు అందించిన ఉపదేశం ఈ పసిబిడ్డకు కూడా అర్థమైంది. దేవునికి మహిమ. 12 ఏళ్ల ఈ పసిబిడ్డకు కూడా అర్థమైంది. అందుకే వాడు రక్షణ తీర్మానం చేసుకొని వచ్చాడు అని చెప్పి కొన్ని విషయాలు వాడికి తల్లిదండ్రులను పిలిచి బాప్తీసం ఇచ్చాను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు 12 ఏళ్ల పసిపాపలు కాదు, మీరు ఎదిగిన బిడ్డలు. నీ ఆత్మకు రక్షణ కలుగునట్లు ముందు నీవు పాపములను కడిగేసుకున్న నిమిత్తము బాప్తిస్మ పొందటం నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు దేన్నన్నా నిర్లక్ష్యం చేయ, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. పెద్ద గండం ఉంది, పెద్ద గండం ఉంది, పెద్ద డేంజర్ ఉంది. దానికి నువ్వు సిద్ధపడాలి. అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇప్పుడు విన్నారు కదా, శాలేమన్నా నువ్వు ఇస్తే రక్షణ పొందడానికి నేను సిద్ధం, ఇక నేను వెనకాడను అన్నోళ్ళు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. అన్న నేను తీసుకుంటానన్నా, నాకు రక్షణ కావాలి, దేవుని రాజ్యంలో హక్కుదారుణ్ణి కావాలి. సిద్ధపడిన వాళ్ళు అలా లేచి నిలబడండి బిడ్డ, లేచి నిలబడండి. అన్న నాకు రక్షణ కావాలన్నోళ్ళు త్వరగా లేచి నిలబడండి. వచ్చేయండి అన్న, ముందుకు వచ్చేయండి, ముందుకు వచ్చేయండి. ముందు వాళ్ళు వెనక్కి జరగండి అన్న, మీరు కొంచెం వెనక్కి జరగండి. ఎవరికి రక్షణ కావాలో, ఎవరికి యేసయ్య కావాలో, యేసయ్య రాజ్యం కావాలో, పరలోక పౌరత్వం కావాలో, నిత్య జీవం కావాలో రండి. జీవగ్రంథంలో పేరు ఎవరికి కావాలో రండి. పాప క్షమాపణ ఎవరికి కావాలో, నిత్య రక్షణ ఎవరికి కావాలో రండి త్వరగా. ఇదే టైం. ఇది దాటిందంటే మళ్ళీ నువ్వు ఎదురు చూసేదానికి అవకాశాలు ఉండవు. త్వరపడి వచ్చేయండి బిడ్డలారా, త్వరపడి వచ్చేయండి. రేపు నీదో కాదో తెలియదు. 12 ఏళ్ల పసిబిడ్డకు తెలిసిన జ్ఞానం మనకు తెలియకపోతే ఎట్లా? వాడు ముఖం మీద వేలు పెట్టి అడుగుతున్నాడు, అరే కొంచెం పెద్ద అయినాక తీసుకుందు కానంటే నేను అప్పటిదాకా బతికుంటానని గ్యారంటీ ఇస్తావా? ఇప్పుడు కాదులే పోరంటే నా ఆత్మకు లెక్క చెప్తావా మరి నువ్వు అన్నాడు. పసిబిడ్డలకు అర్థమైంది రక్షణ విలువ, నీకు అర్థం కాకపోతే ఎట్లా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య కోసం, యేసయ్య అనుగ్రహించే రక్షణ కోసం నువ్వు పరిగెత్తుతావు. స్పీడ్గా వచ్చే బిడ్డ, స్పీడ్గా వచ్చే, తొందరగా వచ్చేసి. ఈ టైం దేవుడు నీకు ఇచ్చిన టైం. నీ కోసమే పంపించాడు నన్ను దేవుడు. నువ్వు అక్కడి దాకా రాలేవని దేవుడు ఇక్కడ దాకా పంపించాడు. తెలుసుకో, తెలివి తెచ్చుకో, పరిగెత్తు. ఈ అవకాశం కూడా పోగొట్టుకుంటే మళ్ళీ ఛాన్స్ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ముందే చెప్తున్నా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? నా దేవునికే మహిమ కలుగును గాక. కూర్చోండి నాన్న, అక్కడ అలాగనే కూర్చోండి అన్న, అలాగనే కూర్చోండి. ఇంకా మిగిలినటువంటి టీంలో, మిగిలినటువంటి సమూహంలో పరిశుద్ధాత్మ నిన్ను కదిలిస్తుంటే లేచి వెళ్ళు, ఇది విలువైనది, నేను నీ కోసం సిద్ధపరిచిన టైం ఇది అని దేవుడు నీతో మాట్లాడుతుంటే పిరిగితనంతో కూర్చోవద్దు. పిరిగితనం కూడా నరకానికి ఇచ్చికెళ్ళిద్ది. తెగించి అడుగు ముందుకు వేయి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నా తండ్రి చెప్పమన్నాడు, నేను చెప్పా. గుర్తుపట్టుకోండి, తర్వాత నిర్ణయం మీదే. చెప్పమన్నది చెప్పటం నా పని. అందొచ్చిన వాళ్ళని రక్షణలో నడిపించి దాటి వెళ్ళిపోవటమే మా పని. తర్వాత నిర్ణయాలు మీవే. రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తాను, వినండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. ఇక్కడ సమస్తము దేవుని పిల్లలకు అనుకూలంగా కావటానికే జరుగుతాయట. బాగుంది, ఈ మాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి.
119వ కీర్తనలో 91వ వచనం ఇలా మాట్లాడుతుంది. ఒకసారి చూడండి. 119వ కీర్తన 91వ వచనం. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అని దేవుని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు కోసమే జరుగుతాయట. తర్వాత దేవునికి సమస్తము సేవ చేస్తాయట. ఇప్పుడు మరొక్కసారి చెప్పుకుందాం ఇదే మాట. నెంబర్ 1లో దేవుణ్ణి పెడదాం, నెంబర్ 2లో మనల్ని పెట్టుకుందాం. నెంబర్ 1, దేవునికి సమస్తము సేవ చేస్తాయి. అలాగే దేవుని ప్రేమించిన ప్రియమైన పిల్లలు కూడా సమస్తము సమకూరి సేవే చేస్తాయి. ఏం చేస్తాయి? దేవునికి సేవ చేస్తాయి. రెండవది, దేవుని పిల్లలకు కూడా సేవే చేస్తాయి. సమస్తము అన్న మాట ఒకటి మైండ్లో పెట్టుకుందాం. ఈ సమస్తము అన్న దానిలో మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఉంది బిడ్డ. ఈరోజు మీలో చాలామంది అప్పుల బాధల్లో ఉన్నోళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యలతో ఉన్నోళ్ళు ఉన్నారు, కుటుంబాల్లో గొడవలతో ఉన్నోళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, మాట వినని పిల్లల్ని కలిగిన వాళ్ళు ఉన్నారు, మాట వినని భర్తను మాట వినని భార్యను కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. నానా విధములుగా సఫర్ అవుతున్నారు. అది ఒక టైప్ అని కాదు, ఎవరికి తగ్గ శోధన వారికి ఉంది, ఎవరికి ఉన్న ఒత్తిడి వారికి ఉంది. అది ఆఖరికి సేవకులతో సహా. సేవకులకు ఉండేటువంటి వేదనలు వారికి ఉన్నాయి, విశ్వాసులకు ఉండే బాధలు వారికి ఉన్నాయి. కానీ ఇన్ని బాధల్లో నలుగుతున్న మనల్ని చూసి దేవుని వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? సమస్తము దేవునికి సేవ చేస్తాయి. రెండవది, దేవుని ప్రేమించే పిల్లలు కూడా సేవే చేస్తాయి అన్నాడు. ఈ సమస్తములో మనం ఎదుర్కొంటున్నటువంటి రకరకాల శ్రమ, శోధన, బాధ, వేదన కూడా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? మనం ఎదుర్కొనే గొడవ, అల్లరి, ఇబ్బంది కూడా ఉన్నాయని మీకు తెలుసా? అదే ఒక ఆశ్చర్యకరమైన విషయం. మళ్ళీ చెప్తున్నా, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, మనం ఎదుర్కొన్న ప్రతి అనుభవము, ప్రతి శోధన మనకు సేవ చేస్తాయని దేవుడు రాయించాడండి. నా పిల్లలారా, అవి నాకు సేవ చేస్తాయి. రెండవది, నన్ను ప్రేమించి నా యందు భయభక్తులు నిలిపిన మీకు కూడా సేవకే వస్తాయి అని అన్నాడు. ఇందులో సైతాను, దయ్యాలు కూడా. మరి సమస్తంలో సైతాను, దయ్యాలు లేవా? అవి కూడా దేవునికి సేవ చేస్తాయి, మనకు కూడా సేవే చేస్తాయి. వాటికి తెలియదు ఆ సంగతి, వాటికి తెలియదు. కానీ వాక్యం అదే చెప్తుంది, సమస్తము ఆయనకు సేవ చేస్తాయి, మనకు కూడా సేవ చేస్తాయి అన్నదాల్లో రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, సైతాను కూడా ఉన్నాడు. అయితే అన్నీ మనకి సేవే చేస్తాయట. అవి అనుకుంటాయి ఇబ్బంది పెడుతున్నానని, సమస్యలు అనుకుంటే ఇబ్బంది పెడుతున్నానని, దయ్యాలు అనుకుంటే పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నానని, సైతాన్ అనుకుంటాడు పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నాను అని సంకలు ఎగరేస్తాడు వాడు. దేవుడు పగలబడి నవ్వుకుంటాడు. కుదరదురా బచ్చే అని. ఎందుకు కుదరదంటే, నేను అలా డిజైన్ చేసి పెట్టారా అంటాడు ఆయన. అట్లా జరగదు నాయన, నువ్వు చంకలు ఎగరేసుకో, ఆనందపడు, కానీ అన్నీ కలిసి నా బిడ్డలకు మేలుగా మారిపోతాయి. అది అంతే. సింపుల్గా బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. లోతుకి అబ్రహాముకి గొడవ వచ్చింది, పశుల కాపర్లకు గొడవ వచ్చింది. అది లోతుకి అబ్రహాముకి గొడవ. గొడవలు దేవుని చిత్తమా? గొడవలు దేవుని చిత్తమా? కాదు కదా. కానీ మీకు తెలుసా, ఆ గొడవ రాకపోతే అబ్రహామును లోతు వదిలేవాడు కాదు. దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యములో లోతు కూడా పాలివాడయ్యేవాడు. కానీ ఇక్కడ అబ్రహాముని సింగిల్గా పిలిచాడు దేవుడు. ప్రేమను బట్టి లోతును వెంటేసుకొని వచ్చాడు అబ్రహాం. దేవుడు అబ్రహాముని తీసుకొని రమ్మన్నాడా? తెమ్మన్లా. వాడికి తండ్రి లేడు, నేను కూడా వదిలేస్తే వాడికి ఇంకెవరు ఉన్నారు అని సెంటిమెంట్తో వెంటేసుకొని తెచ్చాడు లోతుని. కానీ లోతుని
ఎడబాయనంత వరకు దేవుడు అబ్రహాముతో స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడాల. ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో గొడవ వచ్చి డివైడ్ అయ్యారో ఆదికాండం 13లో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ కనులెత్తి ఈ దేశమును చూడు, ఉత్తరపు తట్టు దాని దక్షిణ పొడవు వెడల్పున దానిలో సంచరించు, ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమట తట్టు నలు దిక్కులా చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానమునకును, లోతు సంతానానికి కాదు మిస్టర్ అబ్రహాం, నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా నేను అనుగ్రహిస్తాను. ఇప్పుడు గొడవ జరిగింది. అప్పటిదాకా తన వెంట నడిచిన లోతు తనను విడిచిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు. కానీ లోతు వెళ్ళిపోయిన తరువాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాముని ఎత్తిపట్టడం మొదలుపెట్టాడు. దేవుడు అబ్రహాము సంతతిని వాగ్దానములతో దీవించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమర్థమైంది? గొడవ కీడా మేళ. హలో, మరి అట్లయితే మీ ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నువ్వు ఎందుకు నెత్తిన వస్త్రం వేసుకొని కూర్చుంటున్నావు? ఈ వచనాలు ఎందుకు గుర్తుండవు నీకు? మనుషులం కాబట్టి వింటాం, వదిలేస్తాం కాబట్టి. నిజంగా ఈ 2 వచనాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ కూటానికి న్యాయం జరిగిద్ది. ఇక నీకు మెంటల్ టెన్షనే ఉండదు, ఆందోళనే ఉండదు, వేదన, అశాంతి, కన్నీరు ఉండదు. సంతోషం, సమాధానం, ప్రశాంతత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏదొచ్చినా నీ డైలాగ్ ఒకటే, రాని అదంతా నా సేవ చేస్తుంది. రాని గొడవ వచ్చావా చెయ్యి, నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావా? రావే, వచ్చి సేవ చేసిపో. అల్లరి వచ్చావా? రావే, ఎందుకు వచ్చావు? నువ్వు ఏం సేవ చేయడానికి వచ్చావో వచ్చి చేసిపో. రోగం వచ్చావా? రా, నువ్వు కూడా నాకు సేవ చేయాల్సిందే. సమస్తము దేవునికి సర్వెంట్స్. ఆయన కొడుకులం కూతుళ్ళమైన మనకు కూడా సమస్తము సర్వెంట్స్. నేనేదో కాసేపు మిమ్మల్ని ఆదరించడానికో ధైర్యపరచడానికో చెప్పట్లా, వాక్య సత్యం చెప్తున్నా. ఏదో మీ కన్నీళ్లు తుడవటానికి కష్టపడి వచ్చారు కాబట్టి కొంచెం ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పట్లా, ఉన్న సంగతి చెప్తున్నా. దేవుని పిల్లలమైన మనము ఈ విషయాలను వివేచించి గుర్తుపట్టి ఉండాలి. ఈ సంగతులు మన గ్రహింపులో లేకుండా చేయడానికి సాతాను కుట్ర చేస్తాడు. కుట్ర చేసి రకరకాల పరిస్థితుల్ని మనకు అనుమతించి వాడు మనల్ని కృంగదీసి మనల్ని ఏడిపించి వాడు నవ్వుతాడు. దరిద్రుడు దరిద్రుడు దరిద్రుడు. మనం ఎంత ఏడిస్తే వాడికి అంత ఆనందం, మనం ఎంత కృంగిపోతే వాడికి అంత సరదా. అందుకే ఈ ఏడుపు కొట్టు మొహోళ్ళని, ఈ నీరసం రోగుల్ని, ఈ నిరుత్సాహం రోగుల్ని నా దగ్గర ఉండ, నేను నీకు దండం రా బాబు అని తరుముకుంటా. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నాకు దేవుని వాక్యం తెలుసు. చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి, సమస్తము దేవునికి ఏం చేస్తున్నాయి? అవునా? మరి ఆయన కొడుకువి కూతురు అయినా నీ కూడా సమస్తం ఏం చేస్తాయి? ఇప్పుడు చెప్తా. యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు నీతిమంతుడు, తండ్రి మాటకు విధేయత చూపి బ్రతికినోడు. కానీ పాపం ఆయన నీతి, ఆయన మంచితనం అగచాట్ల కారణమైంది. అడుగడుగున ఆపదలే, అయిన వారితో ద్వేషం, సొంత వారి నుండి ఎడబాటు. ఎంత ఏడ్చాడో. తండ్రి తనను ఇక ఎప్పటికీ చూడలేడని దుఃఖపడ్డాడు. సొంత అన్నలే నిర్దాక్షిణ్యంగా తనను అమ్మినందుకు ఎంత ఏడ్చాడో. నా అన్నవారు ఎవరూ లేని పరాయి దేశములో బానిసగా, సంతలో పశువులాగా అమ్మబడ్డప్పుడు ఆ శ్రమానుభవాలన్నీ మీకు తెలుసు. చాలా యాతన పడి ఉండొచ్చు, చాలా కృంగిపోయి ఉండొచ్చు. పోతీఫెరో భార్య అతని నిందల పాలు చేసినప్పుడు యోసేపు చాలా కలత చెంది ఉండొచ్చు. చెయ్యని నేరానికి జైలు పాలై సంవత్సరాలు జైల్లో మగ్గుతున్నప్పుడు ఈ వరుస దెబ్బలతో ఎంత ఏడ్చుంటాడో, ఎంత కృంగిపోయి ఉంటాడో మీరు ఊహించవచ్చు. కానీ
దేవుని వాక్యం నిరర్ధకం కాదు. దేవుని ప్రేమించే వారికి అన్నీ కలిసి సేవ చేస్తాయి. ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ యోసేపుకు సేవ చేశాయి. యోసేపుని సింహాసనం ఎక్కించడానికి అన్నలు, ఇష్మాయేలీయులు, పోతీఫెరో భార్య, చెరసాల, నింద, ఇవన్నీ యోసేపుకు సేవ చేశాయా, కీడు చేశాయా? ఎక్కడికి సేవ చేశాయి? వాళ్ళు అనుకున్నారు ఇబ్బంది పెట్టేటప్పుడు. ఈ కలలు గనవాడు కలలు కన్నాడు, మనమంట వాడి కాలు మొక్కుతామంట, వాడేమో మనందరి చేత కాలు మొక్కించుకుంటాడంట. దరిద్రుడు, వీడిని చంపి పాతేద్దాం, వీటి కలలేమగునో చూతాము అనుకున్నారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ కలలు నెరవేరకూడదు, వాటిని నాశనం చేద్దాం అని యోసేపుని అడ్డగించారు. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే యోసేపుని ఇబ్బంది పెడుతున్నామని. కానీ దేవుడి ఫీలింగ్ ఏందో తెలుసా? చెయ్యండ్రా, నా కుమారుడికి సేవ చేయండిరా, చెయ్యండ్రా, మీరంతా కలిసి నా కుమారుడిని ఎత్తిపట్టడానికి సేవే చేస్తున్నారు, చేయండి, ఏం పర్లా చేయండి. వాళ్ళ ఫీలింగ్ ఏంది? స్ట్రగుల్ ఇస్తున్నామని. కానీ అది యోసేపుకి ఎలా మారుతుంది? సేవగా మారుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈరోజు నిన్ను ఆ విధంగా ఎవరు స్ట్రగుల్ చేస్తున్నారో, ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరు నిన్ను యాతన పెడుతున్నారు. యోసేపు నమ్మినట్టు నడి బజార్లో నిన్ను నిలబెట్టి నవ్వుల పాలు చేశారు. నీ అవమానానికి ఎవరు కారణమయ్యారో నీకు తెలియదు, వారు నీకు సేవ చేస్తున్నారు. సేవ. నమ్మితే చప్పట్లు కూడా ఆయన మయంపరచు. నిజంగా నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? నిజం. పోతీఫెరో భార్య యోసేపు మీద నిందేసి పగలబడి నవ్వుకొని ఉండొచ్చు. వేదవా, నా మాట వింటే నీ కర్మ పట్టేది కాదు కదురా పిచ్చోడా. పెద్ద నీతిమంతుడు, పెద్ద పరిశుద్ధుడు, అప్పటికాడు నీతిమంతుడు, నేను పాపిని. ఇప్పుడు బాగా అయిందా? నాతో పెట్టుకుంటే ఎవడి గచ్చైనా అంతే రోవు. ఇది ఆమె ఫీలింగ్. ఆమె ఫీలింగ్ ఏం తెలుసా? యోసేపు నగచట్ల పాలు చేశానని ఆమె ఆనందపడుతుంది. కానీ ఏం చేసిందో తెలుసా? సింహాసనానికి మరికొన్ని అడుగులు దగ్గర చేసింది. యాతన పెడుతున్నామనుకున్న అన్నలు కొంత దగ్గర చేస్తే, పోతీఫెరో భార్య శ్రమ పెట్టి మరికొంత దగ్గర చేస్తే, ఆ చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనమే ఎక్కాడు ఆయన. ఇవన్నీ చదువుతాం, వింటాం, కానీ నమ్మమే. మన జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి మనకు ఫేవర్ చేయడానికే నడిపిస్తాడని నమ్మమే. దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్తాన్ని మన సేవార్థమై పంపాడని మనకు తెలియదు. ఆఖరికి మనల్ని శోధించే సైతాను కూడా యేసయ్యను సిలువెక్కించి సంకలు గుద్దాడు వాడు. కానీ లేఖనం ఏమి చెప్పుచున్నది? యేసు మరణము ద్వారా సాతాను నశించాడట. కావాలంటే చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం అదే చెప్తుంది. సిలువనెక్కించి చంకలు గుద్దిన సైతానుకి చావు సిలువ మీదే మూడింది ఉంది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. యేసయ్య మరణం ఎవరికి నాశనం? నోరు తెరిచి అందరూ చెప్పండి, యేసయ్య మరణం ఎవరికి నాశనం? ఇప్పుడు చూసారా? మరి దేవుడు అంతే, వాడి నాశనాన్ని వాడి చేత్తోనే వాడికి రప్పిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే నెత్తి మీద పెట్రోల్ పోసుకొని వాడి అగ్గిపుల్ల గీసుకున్నట్టు. వాడు ఒక రకంగా ఫీల్ అవుతాడు. మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని ఏదో సాధించానని వాడి బొంద ఏమీ ఉండదు. వచ్చినవన్నీ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నవన్నీ నిన్ను, నీ వారిని సిద్ధపరిచి అనేకులకు నిన్ను నన్ను ఆశీర్వాద కారణంగా చేయడానికే వస్తాయి. ఎందుకంటే సమస్తము నీకు సేవ చేస్తాయి.
ఈ ఆధిక్యత నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్కటే ఒక కారణం, నువ్వు దేవుణ్ణి ప్రేమించినందున వచ్చింది. నువ్వు దేవుణ్ణి లవ్ చేసినందున వచ్చింది. దేవుని మాటలు విని ఆయన మాటల చొప్పున నువ్వు అడుగు వేసి ఆయన రక్షణ పొందినందుకు వచ్చింది ఈ ఆధిక్యతని. ఇక ఈ లిస్టులో నువ్వు ఏదన్నా చేర్చు. నువ్వు రోగం చేరుస్తావో, అప్పులు చేరుస్తావో, విడిపోయిన సంగతులు చేరుస్తావో, గొడ్రాల అనుభవాన్ని చేరుస్తావో, నువ్వు పొందుతున్న నిందలు చేరుస్తావో, నువ్వు సేవలో ఎదుర్కొంటున్న వైఫల్యాలు చేరుస్తావో, ఏది చేరుస్తావో చేర్చుకో. దేవుడు నీకు ఒక్కటే సంతకం పెడుతున్నాడు, ఒక్క మాట చెప్పి, డోంట్ వరీ నా కుమారుడా, నా కుమారి, అన్నీ నీకు సేవే చేస్తాయి కానీ నష్టం చేయకపో అన్నాడు. ఇంక అవసరమా 10 ప్రసంగాలు? ఇంక అవసరమా ఇంకో గంటన్నర ప్రసంగం? బైబిల్లో ఇంకా అనేక సంగతులు, నిరూపణలు ఉన్నాయి. నిన్ను బాధ పెట్టే వాళ్ళంతా సంతోషపడుతుండొచ్చు నిన్నేదో ఇబ్బంది పెట్టామని, కానీ కాదు, నీకు సేవ చేస్తున్నా. సైతానుగాడు అప్పుడప్పుడు నా దగ్గర కూడా వచ్చి నవ్వుతుంటాడు, నీకు అదయిందిగా, నీకు ఇదయిందిగా, నీకు అట్టయిందిగా, నీకు ఇట్టయిందిగా అని. వాడిని చూసి నేను నవ్వుతా, ఒరే పిచ్చిమోహోడా, నువ్వు ఎన్ని తీసుకొచ్చినా అవన్నీ నాకు సేవ చేస్తాయిరా. ఎందుకంటే నువ్వు దేవునికి సర్వెంటువి, నువ్వు నాకు కూడా సర్వెంటురా, వెధవన్నర వెధవ అని. పాట పాడండి. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా. ఆగో, మనకు పరిచర్య చేయడానికి ఎవరున్నారట? సైతానుగాడు ఎవరు? గతంలో దేవదూత. పడద్రోయబడ్డ తర్వాత కూడా దేవదూతలు వాడిని గౌరవించారు. ఏబు గ్రంథంలో 1:6 చూస్తే దేవదూతల మీటింగ్లో వాడు కూడా పోయి కలిశాడు. వాడు కూడా దూతల లెక్కలోనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవదూతలు మనకేం చేస్తారని ఉంది? పరిచర్య అన్నా సేవ అన్నా ఒకటే. ఇప్పుడు వీడు కూడా ఏం చేస్తాడు? ఇప్పుడు మరి కంగారు పడవచ్చా? కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు, ఏందమ్మా సైతాను భలే శోధిస్తున్నాడు అన్నయ్య, భలే శోధిస్తున్నాడు అన్నయ్య. శోధిస్తున్నాడా? సేవ చేస్తున్నాడు లేపో. నేను చెప్పేది ఒట్టిది కాదు. మామూలుగా మాట వినని వాళ్ళని దయ్యాలు తీసుకొచ్చాయి మందిరానికి, మీకు తెలుసా? మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, నన్ను చూసి నీలుక్కొని తిరుగుతాడు, నన్ను చూసే చాలా అలాగా బిగుసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏందంటే పొరపాటును కూడా నేను నిన్ను లెక్క చేయను అని. శాంతినగర్లో ఉన్నప్పుడు సేవారంభంలో బిర్రుగా తిరిగేవాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టి ఇంటి మొత్తాన్ని కొడుతుంది, వాడిని కూడా కొడుతుంది. అర్ధరాత్రి ఎటు తీసుకెళ్ళాలి? నేరుగా మందిరానికి తీసుకొచ్చాడు. శాలేమన్నా తలుపు. మధ్యరాత్రి లేచి వచ్చా బయటికి. వస్తే నలుగురిని కూడా ఊపేస్తుంది అమ్మాయి అని. నేను గడగడలాడుతున్నాడు, చూడని ఎట్ట కొట్టిందో, గందరగోళం చేస్తుందన్న. బిడ్డను కాపాడన్నా అని బారు అన్నాడు. బావురు అంటే ఏం టెన్షన్ పడద్దు నాయన, ప్రార్థన చేస్తా అని ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేసి పడిపోయింది. దయ్యం పోయింది. తర్వాత ఆ బిడ్డ తెలుగులోకి వచ్చినాక కొన్ని సంగతులు, దేవుని సంగతులు చెప్పా. నేను ఇక చర్చికి వస్తానన్నా అంది. రామ్మ అని వాళ్ళ నాన్నకి వెళ్ళి చూసా. మందిరానికి వస్తానంటుంది. ఏం సంగతి అంటే, వామ్మో ఇక ఆ పిల్ల కాదు, మేము కూడా మొత్తం. ఏందన్నా గుండెల మీద వేసి గుద్దుతుందన్నా.
చచ్చిపోయేవాడు అన్యాయంగా, లోపల పోయి నవ్వుకున్నా ఎట్ట తిరుగుతావుగా. ఇప్పుడు ఇప్పుడు ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ఎవరు? చాలామంది చాలాసార్లు అనుకుంటారు, పరిశుద్ధాత్మ నువ్వు వెళ్ళయ్యా, వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళని తీసుకురాయ్యా, వాళ్ళని రక్షించయ్యా. పరిశుద్ధాత్మే కాదు, దురాత్మలు కూడా చేస్తాయి. తెలుసుకోవాలి మనం ఈ సంగతి. సమస్తము ఆయనకు సేవ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అప్పటి నుంచి లైన్లోకి వచ్చేసాడు. ఇట్లాంటి కేసులు ఇన్ని. మామూలుగా మాట విననోడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా అంతే మహాపెడగా ఉంటాడు. ఓ రోజు కాలుకి వచ్చింది, కాలుకి ఆసుపత్రులన్నీ తిరిగాడు తగ్గట్లా. ఇక క్లైమాక్స్లో మనమే ప్రార్థన చేశాం, స్వస్థపరిచాడు, లైన్లోకి వచ్చాడు. అతన్ని తెచ్చింది రోగం, అంతకుముందు వాళ్ళని తెచ్చింది దయ్యం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే మీరు కూడా ఒట్టిగా రాలా యేసయ్య దగ్గరికి. ఇందాక నేను చెబితే హి అన్నారు కదా, ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించండి. గతం ఒక్కసారి ఎవరికి దగ్గర కోటింగ్ వాళ్ళకి పడితే లైన్లోకి వచ్చి హల్లెలూయా స్తోత్రం అంతా పెవ్వేనన్నా పెవ్వే అంటున్నారు. రెండు 2002లో ఇదే హైదరాబాద్లో కరెంట్ షాట్ కొట్టి నా సోదరి చనిపోయింది. గొప్ప కీడు నాకది. 2002వ సంవత్సరం ఒక చేదైన అనుభవాన్ని మిగిల్చింది అని బాధపడ్డా. కానీ ఆ మరణం కూడా దేవునికి సేవ చేసింది, నాకు సేవ చేసిందని నాకు తెలియదు. ఆ మరణం జరగటం వల్ల నేను దేవుణ్ణి వెతికాను. ఆ కీడు నా ఇంట్లో జరగటం వల్ల నిజదేవుడు ఎవరు, ఆత్మ ఎక్కడికి పోతుంది, మరణం ఎందుకు వచ్చింది, చనిపోయిన వాళ్ళ స్థితి ఏమిటి అని అన్వేషించి నేను దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ మరణము నాకు సేవ చేసింది. ఆ మరణం నాకే కాదు, నా నుండి దేవుడు రక్షించిన ఆత్మలన్నిటికీ సేవ చేసింది. ఇప్పుడు చెప్పండి, మరణము సహా ఆయనకు సేవ చేస్తుంది, రోగము సహా సేవ చేస్తుంది, గొడవ సేవ చేస్తుంది, అల్లరి సేవ చేస్తుంది, సువార్త విరోధులు కూడా ఆయనకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ఎగబడి తన్నకపోతే మనలో ఐక్యత రాదు. కనపడ్డోళ్ళ పట్టుకొని కలిపి కొడతంటే ఇప్పుడు మనమందరం ఐక్యముగా ఉండాలి. దేవుని పట్టుకొని ఉతికారేస్తుంటే ఇప్పుడు అందరూ ఐక్య నినాదం మాట్లాడు. ఇప్పుడు ఎవరు డినామినేషన్లో మాట్లాడట్లా. పెంతుకోస్తని, హెబ్రోన్ అని, బ్రదర్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఆ క్రైస్ట్ ఏం మాట్లాడలేవు. బాబు నువ్వు క్రైస్తవుడువా, నేను క్రైస్తవుడే, తంతన్నారా పద, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కలిపి ఉతుకుతున్నారా పద. బ్రదర్ మీదేం డినామినేషన్, అంత ప్రశాంతతలో ఉన్న డైలాగులు అన్నీ. కోటింగ్ ఇచ్చేటప్పుడు ఒకటే డైలాగ్, నువ్వు క్రైస్తవుడువా, నేను క్రైస్తవుడే, బ్రదర్ మనందరం సహోదరులం పద. మరి డినామినేషన్ తర్వాత చూద్దాం బ్రదర్, ప్రశాంతతలో చూద్దాంపా. నీ సిద్ధాంతం రైటో, నా సిద్ధాంతం రైటో, నీ పునాది కరెక్టో, నా పునాది కరెక్టో, తన్నులు అయిపోయినాక చూద్దాం బ్రదర్, బన్ను తినేటప్పుడు. ఇప్పుడైతే తన్నులు నడుస్తున్నాయి బ్రదర్. కాబట్టి మనం ఐక్యం అవుదామనే డైలాగ్ ఇప్పుడు అందరి నోట. మంచిది. ఇప్పుడు సువార్త విరోధులు ఇచ్చే కోటింగ్ మనకి ఏమి చేయుచున్నది, వారు వ్యతిరేకంగా చేసే ప్రచారాలు ఏమి చేయుచున్నవి, వారు చేసే దూషణ కూడా ఏమి చేయుచున్నది. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని పదే పదే విమర్శిస్తుంటే అన్యులకు డౌట్ వస్తుంది, ఏందిరా మనోళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు, మునిపెన్నడూ లేనంత విధిగా ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు యేసు సంగతి ఏందో చూద్దామని వాళ్ళు వాక్యం చదవటం మొదలు పెడుతున్నారు, వాళ్ళు వాక్యం వెంట మొదలు పెడుతున్నారు. అలా వెంట మొదలుపెట్టి చాలామంది కనెక్ట్ అయ్యారు, చాలామంది నా దగ్గరకు వచ్చి కూడా బాప్తిజం పొందారు. బెంగళూరు నుంచి వచ్చాడు ఒక ఆయన, సువార్త విరోధుల ప్రచారాలు చూస్తాడంట. ఎవడో నా మీద ఒక వీడియో పెట్టాడు, అసలు ఇతని సంగతి ఏంది, పదే పదే ఇతని గురించి ఇట్లా మాటలు వస్తున్నాయి అని నా వీడియో చూశాడంట. అంతే, హల్లెలూయా, యేసు రక్తమే జయం. నేరుగా బెంగళూరు నుంచి చిలకలూరుపేట వచ్చి బాప్తిజం పొందిపోయాడు. అసలు వాడికి నేననేవాడిని ఎట్లా పరిచయం అయ్యాను, వాళ్ళ కష్టం, మతోన్మాదుల త్యాగం, బిడ్డల త్యాగం.
కష్టపడి నా మీద వీడియోలు పెట్టి చాలామంది అన్యులకి నన్ను బాగా పరిచయం చేశారు. ఇప్పుడు చాలామంది అన్యులు కలిసి, అన్నా అంతకుముందు నువ్వు మాకు తెలియదు, ఇప్పుడు నీ పాటలు వింటున్నావు, నీ మాటలు వింటున్నావు, ఈరోజు బతికున్నావంటే దేవుని కృప, ఆ పాటలు ఆ మాటలు అంట. ఆ మహిమంతా నా యేసయ్యకి, నాకు కాదు, నా యేసయ్యకే చెందాలి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వీడియోలు పెట్టి నాకు ఏం చేశారు? అందరూ కలిసి కష్టపడి ఒక వీడియో చేయాలంటే ఎంత రిస్క్. ఒక గంటన్నర వాగాల, వాగిన దాన్ని ఎడిట్ చేసుకోవాలా, వాడికి బెడిసి కొట్టి ఏమన్నా వాగాడేమో చూసుకోవాలా, దాన్ని అప్లోడ్ చేసుకోవాలా, కొన్ని ఫేక్ అకౌంట్ల నుంచి వాడే కామెంట్లు పెట్టుకోవాలా. ఎన్ని బాధలు, ఇన్ని బాధలు పడి వాడు నన్ను ఏం చేశాడు? అన్యజనులకు పరిచయం చేశాడు. నా యేసయ్యను పరిచయం చేశాడు. యేసయ్యను తిట్టి యేసయ్యను పరిచయం చేశాడు. నన్ను తిట్టి నన్ను పరిచయం చేశాడు. ఈ కోణంలో చూడండి, సమస్తము నాకును. సువార్త విరోధులు కూడా కష్టపడి గంటలు గంటలు వాళ్ళ బుర్రంతా వెచ్చించి రోజులు ప్రయాసపడి నాకు సేవ చేశారు. ఎక్కడో మరుగునున్న యేసునామాన్ని, అలాగే నా నామాన్ని కూడా ఊరేగించుచున్నారు. దేవునికి మహిమ. నేను చెప్పేది జోకా వాస్తవమా? ఈ కోణంలో నువ్వు ప్రతి సమస్యను చూడగలిగితే నీ ప్రశాంతతను ఎవడూ కదిలించలేడు, నీ విశ్రాంతిని ఎవడూ కదిలించలేడు, నీ ఆనందాన్ని, సంతోషాన్ని ఎవడూ కదిలించలేడు. ఏదన్నా రాని అంతా నాకు మంచే సార్ అంటాం. రాజు ఒకడు అడవిలో వేటకు పోయి తప్పిపోయాడంట. రాజు ఒకడు యుద్ధానికి పోయాడు. ఫస్ట్ యుద్ధానికి పోయి వేలు పోగొట్టుకొని వచ్చాడంట. ఇంటికి వచ్చిన తర్వాత ముసలి మంత్రి దగ్గరికి వెళ్ళి, మంత్రి నా వేలు పోయిందయా, చాలా బాధగా ఉంది అన్నాడు. పోతే పోయిందిలే మహారాజా, అంతా మన మంచికే అన్నాడంట. పనికిమాలోడా, నా వేలు పోతే నీకు మంచా, వీడిని తీసుకెళ్ళి కారాగారంలో బంధించండి అన్నాడు. తీసుకెళ్ళి బందీఖానాలో వేశారు. కొద్ది రోజుల తర్వాత రాజు సరదాగా అడవిలో వేటకు పోయాడు. అడవిలో దారి తప్పి కొండ జాతోళ్ళకు చిక్కాడు. రాజు అప్పడంగా తిని బాగుంటాడుగా, రాజును పట్టుకొని పోయారు. కుర్ర దొరికిందిరా కుర్ర అనుకుంటా పోయారు. కుర్ర దొరికితే వాళ్ళు చేసే పని ఏంది? కొండ దేవరకు బలి ఇయటం. రాజును పట్టుకొని బలి ఇయటానికి సిద్ధపరిచారు. రాజేమో కొట్టుకొట్లాడుతున్నాడు. పొరపాటును చిక్కా, నా సావు మూడింది, ఇప్పుడు నన్ను కాపాడే దేవుడు అని. తీరా బలి ఇవ్వబోయేటప్పుడు ఆ గూడెం పెద్ద అన్నాడు, ఆగండ్రా, బలి ఇచ్చేటప్పుడు దోషం ఉండకూడదు, వాడికి ఏమన్నా లోపం ఉందేమో చూడండి అన్నాడు. పైనుంచి కింది దాకా చూస్తే ఒక వేలు లేదు. దేవరా, వేలు లేదు వీడికి అన్నారు. అయితే పనికిరాడు రా, నిషిద్ధంతో తీసేసేయండి అన్నాడు. బతుకు జీవుడా అంటూ వచ్చి ఊళ్ళో పడ్డాడు. నేరుగా ఎక్కడికి పోయాడు? మంత్రి దగ్గరకు పోయాడు. కారాగారంలో బందీ అయిన మంత్రి దగ్గరకు పోయి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మంత్రివర్య అని కౌగిలించుకొని ఏడుస్తూ అన్నాడు, నిజంగా మీరు ఆనాడు ఆ మాట అంటే మిమ్మల్ని చెరసాల్లో బంధించాను, దుర్మార్గుణ్ణి, ఎంత తప్పు చేశాను, మీరన్నది ఎంత నిజం. నిజంగా ఈ వేలే కానీ నాకున్నట్టయితే ఈరోజు కొండ జాతోళ్ళ చేతిలో సచ్చేవాడిని. ఇది లేనందువల్ల బతికిపోయాను, నన్ను క్షమించండి మంత్రివర్య, మిమ్మల్ని అన్యాయంగా చెరసాల పాలు చేశాను అని. దానికి మంత్రి అన్నాడు, డోంట్ వరీ మహారాజా, వేలు పోవటం మీ మంచికి, జైల్లో పట్టడం నా మంచికి అన్నాడంట. మళ్ళీ అదే డైలాగ్ వచ్చేటప్పటికి మళ్ళీ చూశాడు రాజు. ఇక నీ నోట అదే డైలాగా ఇంకా మారదంటే, నిజం మహారాజా నేను చెప్పేది, అది పోవటం నీ మంచి, నేను జైల్లో పట్టడం నా మంచి. ఎందుకంటే నువ్వు రాజు, నేను మంత్రిని, నువ్వు ఎటుపోతే నేను కూడా వచ్చేవాడినట్టు. నువ్వు చిక్కిన కొండ జాతోళ్ళకి నేను చిక్కేవాడిని. నిన్ను అన్నీ చూసేవాళ్ళు నీకు వేలు లేదు కాబట్టి వదిలేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను జావగొట్టేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, నీకు అది జరగటం నీ మంచికి, నాకు ఇది జరగటం నా మంచికి అన్నాడు. ఇది ఒక కథలాగుంది కానీ క్రైస్తవుడి హృదయంలో ఉండాల్సినటువంటి విషయం ఇది. సమస్తము నీకు ఫేవర్గా సేవ చేస్తాయి, గుర్తుపెట్టుకో, భయపడొద్దు. ఒక్కటి ఫైనల్ ఫినిషింగ్ టచ్ మాట్లాడుతున్నా, ఒక్క విషయంలో జాగ్రత్త పడు. దేవుని ప్రేమించుచున్నావో లేదా ఒక్కటి చూసుకో. ఆ ఒక్కటి నువ్వు పర్ఫెక్ట్గా కానీ నెరవేర్చగలిగితే ఇక ఏదైనా సరే నీకు ఫేవర్ చేస్తే తప్ప నీకు కీడు చేసేవంటూ ఈ భూమి మీద లేనే లేవు. అయిపోయి ఫినిషింగ్ టచ్ ఏంది? నువ్వేం చూడమని చెప్పాను? దేవుని ప్రేమిస్తే
ఆజ్ఞలు గైకుంటావు. అదొక్కటి చూసుకో. ఎక్కడన్నా నా ప్రభువుకి అభ్యంతరకరంగా అడుగులేస్తున్నానా, నా దేవుడికి దుఃఖం కలిగే పనులు చేస్తున్నానా అనేది ఒక్కటి చూసుకో. చూసుకొని అవి లేకుండా బ్యాలెన్స్ చేసుకో. నీకు తిరుగుంటే అప్పుడు అడుగు. ఇంకా అయిపోయి. ముందే చెప్పాను, ముగిస్తున్నా. టైము 9:55 అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంది లేచారు? నడువులు నొప్పులు వచ్చినాయా? ఇప్పుడు బాప్తిస్మానికి సిద్ధపడిన వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడతారు. మీరందరూ చప్పట్లు కొడతారు. అయ్యలారా, అమ్మలారా, అందరికీ చెప్తున్నా, ఎప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సింది ఒక్కటే: దేవుని ప్రేమిస్తున్నానా లేదా, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నానా లేదా. దేవుని ప్రేమిస్తే యథార్థంగా ఉంటావు, కపటపు నడత నడవవు. దేవుని ప్రేమిస్తే పొరుగువాన్ని ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే సువార్త ప్రకటిస్తావు. దేవుని ప్రేమిస్తే ఆయన చిత్తం నెరవేరుస్తావు. దేవుని ప్రేమిస్తే ఆయన గురించే ఆలోచిస్తావు. దేవుని ప్రేమిస్తే దేవుడు చెప్పినవన్నీ వెతుక్కొని చేస్తావు. ఇదొక్కటి జాగ్రత్త పడండి. ఎంతమందికి అర్థమైంది? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పటికీ వెతుక్కునేది అదే. దేవుడు అభ్యంతరపడే ఆలోచనలు కానీ, ప్రవర్తన కానీ, విషయాలు కానీ నా దగ్గర ఏమన్నా ఉన్నాయా అని నన్ను నేను వెతుక్కుంటా, పరిశీలించుకుంటా. నాకు ఇష్టం అది. దేవుడు నన్ను వెతికిందాకా ఆగొద్దు, శత్రువు నన్ను వెతికిందాకా ఆగొద్దు. ఒక శత్రువు వలె ముందు నేను నడిచే నడత ఎంతవరకు రైట్ అనేది నన్ను నేను పాయింట్అవుట్ చేసుకొని వెతుక్కుంటా. అది దేవుడిచ్చిన కృప. ఈ రోజు వరకు నేను వేసే అడుగులన్నీ ఆశీర్వాదకరంగా మారడానికి ఆ వెతుక్కొనుట అనేది నాకు చాలా ఉపయోగపడింది. పరిశీలన. లోకుల్ని వెతకటం, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు. మనకున్న దుర్లక్షణం అది. మనల్ని మనం వెతుక్కొని పాయింట్అవుట్ చేసుకొని దేవునికి ఆయాసకరంగా నడుస్తున్నానేమో చూసుకొని దిద్దుకొని అడుగులు వేస్తే నేను చెప్తున్నా, నిన్ను ఆపటం ఇక ఎవడి తరం కాదు. ఓకేనా? కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈ ప్రక్క నుంచి బాప్తిస్మాల దగ్గరికి వెళ్ళిపోండి. మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మీరు పరిచారకులు తీసుకెళ్ళండి నాన్న, వాళ్ళని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. లోపలికి తీసుకెళ్ళి అక్కడ అడగండి, వాళ్ళ అవగాహన తెలుసుకోండి. స్పీడ్గా వెళ్ళిపోండి నాన్న. ఎంతమందికి చెప్పిన మాటలు అర్థమైనాయి? దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఈ రాత్రి మనతో మాట్లాడాడు. 100 ప్రసంగాలక్కర్లా ఈ మాటని తీవ్రంగా తీసుకొని నువ్వు అడుగులేస్తే సమస్తము నీ కాలు మొక్కుతాయి, నీ సేవ చేస్తాయి. అంతే. అన్నీ నీకు అనుకూలంగా మారతాయి. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో అర్థమైంది. ఇంకా సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి. ఇప్పుడే రక్షణ కాడికి, బాప్తిసం కాడికి వెళ్ళిపోండి. పదండి నాన్న, వెళ్ళిపోండి. రేపు పగలు నైట్ పూటంతో ముగింప. ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నేడే రక్షణ దినం. వాయిదా వేయద్దు, అటువైపు వెళ్ళండి. దైవజనులు బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటే చక్కని మాట ప్రభు మాట్లాడాడు. దేవుని ప్రేమించే వారికి వారి జీవితంలో సమస్తము సమకూడి, ఫుట్ నోట్లో ఏముందో తెలుసా? సమస్తము సమకూడి ఆయన జరిగించుచున్నాడు అని ఉంది. నీ వెనకాల ప్రభు పనిచేస్తున్నాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ యూ. నీ శ్రమల మధ్యలో, అవమాన మధ్యలో వెనకాల ఎవరు పని చేస్తున్నారు? ఎవరు పని చేయిస్తున్నారు? ఒక భక్తుడు ఇలా అన్నాడు, సాతానుడు నీ మీద రాళ్ళు వేయొచ్చు, సాతానుడు నీ మీద సిమెంట్ సంచులు వేయొచ్చు, సాతానుడు నీ మీద ఇనుము బారేయొచ్చు, సాతానుడు నీ మీద ఇసుక బారేయొచ్చు, సాతానుడు నీ మీద నీళ్లు బారేయొచ్చు.
అవన్నీ తీసుకొని దేవుడు నీకు ఇల్లు కట్టిస్తాడంట. హల్లెలూయా. మనకు అర్థం కాదు ఆ టైంలో. వాటన్నిటినీ మన మేలు కొరకు మార్చబోతున్నాడు. 2 చేతులైతే ఒక్క పని చేద్దామా? ఈరోజు ఎదుర్కొంటున్న ప్రతిదీ నా మేలు కొరకే అవి నాకు పరిచర్య చేస్తున్నాయి అని ఏ బాధ అయితే పడుతున్నావో దానిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించు. ఇన్ని రోజులు దాన్ని పట్టుకొని నేను ఏడ్చాను, కానీ అదే నాకు మేలు చేస్తుందని, నా శత్రువే నాకు మేలు చేస్తున్నాడని, సాతానుడు నా మేలు చేస్తున్నాడని, ఈ సమస్యలు నాకు మేలు చేస్తున్నావని, ఈ అనారోగ్యాలు నా మేలుకే వచ్చినాయని, ఈ కీడు నా కొరకే వచ్చిందని, తద్వారా నాకు ఉన్నతమైన స్థితిలో నాకు మేలును నువ్వు జరిగించబోతున్నావు గనుక నీకు స్తోత్రంలను 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు చెల్లిద్దాం. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగునుగా, ప్రభుకి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు సాయిలన్న ఉన్నాడు. సాయిలన్న రండి, ప్రార్థన చేసిన తర్వాత మన మధ్యలో దైవజనులు ఉన్నారు. ఆశీర్వాదం వచ్చి తీసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. ఒక చిన్న ప్రార్థన తర్వాత మనం ముందుకు వెళ్దాం. అందరు కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుందాం. కళ్ళు ఉంచండి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాలం వల్ల ఎంతగానో ప్రేమించి మా మీద దయ ఉంచి ఎక్కడెక్కడనో ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మాకు గొప్ప విషయాలు నేర్పావయ్యా, గొప్ప మర్మాలు నేర్పావయ్యా, గొప్ప విడుదలనిచ్చావయ్యా, గొప్ప ఉల్లాసం ఇచ్చావయ్యా. నీకు స్తోత్రాలు. కుంగిపోయిన మమ్మలను, నిరుత్సాహంగా ఉన్న మమ్మలను, పీడించబడుతున్న మమ్మలను అయ్యా, అన్ని మాకు ఏవి అని కావని, అన్ని మా మేలు కొరకే సేవ చేస్తున్నాయని మాకు సీక్రెట్స్, రహస్యాలు తెలిపిన మా దేవుడా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు. నువ్వు చేసిన మేలు చూపిన కృప కొరకు కృతజ్ఞత స్తోత్రాలు. మీ సేవకుని ఇంకనూ మంచి ఆరోగ్యంతో నింపుతూ, మీ ఆత్మతో నింపుతూ, ఇంకనూ మీ వాక్కుతో, వాక్కు సాతులతో, పరలోక మర్మాలతో నింపుతూ బలంగా వాడుకుని మనం చేస్తున్నాం. అయ్యా, సల్మాను జ్ఞాపకం చేసుకో, పరిచర్య సేవను కనికరపడు అయ్యా. ఇంకా నువ్వు ప్రభా, ఈ పాత బస్సులో ప్రభా, హోల్సేల్లో ధారాళంగా జరుగుటకు, ఈ దక్షిణ హైదరాబాద్లో ప్రభా ధారాళంగా సాగుటకు కృప, నీ అనుమతి, నీ ఆజ్ఞ జారీ చేయమని మనం చేస్తున్నాను. 40 రోజులు ఉన్నామయ్యా. మేము ప్రభా ధారాళంగా పరిచయం జరగటం కృప దయచేయమని నీ సేవకుని దీవించు, తనకును తన కుటుంబానికి నీ యొక్క ఆరోగ్యము, నీ యొక్క నెమ్మది దయచేసి నడిపించమని, ఈ జరిగిన పరిచర్య అంతటిని బట్టి, మీరు చేసిన మేలు చూపిన కృపను బట్టి మీకు కృతజ్ఞతార్పణలు సమర్పిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ 3 దినాల ఉత్సవ కూడికలు ఏర్పాటు చేసిన దైవజనులు సోల్మన్ రాజు గారికి, వారి కుటుంబానికి, పరిచర్లకు, ఈ సభల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ 2 దినాలు దేవుని వద్ద పొందుకుని ఎంతో ఉజ్వలమైన వాక్యాన్ని మనందరికీ అందించిన దైవజనులు షాలం రాజు గారికి, వారి కుటుంబానికి, పరిచర్లకు, దైవజనులు సోల్మన్ రాజు గారు కనిపించిన దర్శనానికి, ఇక్కడ చేరున్న దైవజనులకు, వారి కుటుంబాలకు, పరిచర్లకు, భూలోకున్న పరిశుద్ధులకు, సాత్విక సంఘానికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు దైవజనుని చూడొచ్చు, మాట్లాడాడు, మాట్లాడకుండానే ప్రకటిస్తాడు. చూసారా? చప్పట్లు కూడా దాన్ని ఎవరైనా ప్రశ్న అడిగితే జవాబు చెప్తాడు, అలా వెళ్ళిపోతాడు. కారులో అయినా, ట్రైన్లో ఉన్న, బస్సులో ఉన్న, రోడ్డు మీద ఇంగ్లీష్లో ఉంది, జీసస్ ఈజ్ కమింగ్ సూన్, ఈషు జల్దీ ఆ రహా హై, యేసు త్వరలో వచ్చుచున్నాడు. ఈషు లవ కరేజ్ ఏత్ ఆవ్. బట్ మరాఠీ, తమిళ్లో ఉంది, కన్నడ ఉంది. పిల్లలు అన్ని భాషలు ఒక్క మాట, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఈరోజు వాక్యం అంతా మనల్ని సిద్ధపరిచాడు. దేనికి భయపడద్దు, అన్నీ మనకు సేవ చేస్తున్నాయి. ప్రభు రాబోతున్నాడు, మనం ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. త్వరగా మీ గృహాలకు వెళ్ళండి. రేపు ఉదయం 10:30 గంటలకి మొదలవుతుంది.
అదే రీతిగా సాయంకాలము 6 గంటలకల్లా ప్రారంభమవుతుంది. రేపు చివరి రోజు. అద్భుతమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో ప్రభు కుమ్మరించబోతా ఉన్నాడు. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. నా ఎడమ వైపు ఉన్నటువంటి దైవజనులు, ప్రియులు, స్నేహితులు, బంధువులు మీ అందరిని బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు, దైవజనులందరిని బట్టి కూడా వందనాలు. మీ కొరకు ఇక్కడే భోజనాలు సిద్ధపరుస్తారు. ప్లీజ్ శాంబాబు వచ్చాను నాన్న పాస్టర్ కమ్. సో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీ కొరకు వెనకాల భోజనాలు సిద్ధపరచబడ్డాయి. దయచేసి ఎవరు భోజనం చేయకుండా వెళ్ళదు. రేపు ఇంకా స్థలం కొంత మిగిలింది. రేపు అందరూ వచ్చేయండి ప్రియులారా. మీ బంధువులను, మిత్రులను, స్నేహితులను, శ్రేయభిలాషులను, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలవండి. రేపు చివరి రోజు, ముగింపు రోజు. కొన్నిసార్లు ముగింపులోనే దేవుని కార్యాలు ఆరంభమవుతాయి. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము కనుక రేపు ఎవరు దయచేసి మిస్ కావద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. బాప్తిస్మాల కొరకు దయచేసి కుడి వైపున ఉంది, వారు మాత్రమే వెళ్ళండి. అక్కడ స్థలం కొద్దిగా ఉంది. అంతేకాదు మీ క్షేమంగా మీ గృహాలకు చేరండి ప్రియులారా. తొందర ఏం లేదు. కూల్గా భోజనం చేయండి, మెల్లిగా వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి. తిరిగి రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సేవకుని బట్టి కూడా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి దైవజనులు శాలేం రాజు గారిని బట్టి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.